బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ డ్రామా మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే హీరోకి అండ్ హీరోయిన్కి అనమాట ఫోర్స్డ్గా మ్యారేజ్ జరుగుతుంది. అంతేకాదు మన హీరోయిన్ అనమాట చనిపోయి మళ్ళీ పుట్టి అందరి మీద రివెంజ్ తీర్చుకుంటుంది అనమాట. ఎందుకు రివెంజ్ తీర్చుకుంటుంది, మన హీరోకి హీరోయిన్కి ఫోర్స్డ్గా ఎందుకు మ్యారేజ్ జరిగింది అన్నది ఈ డ్రామా ఇంకా లేట్ చేయకుండా చూసేయచ్చు. డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట కారులో వెళ్తూ తన పక్క సీట్లో ఉన్న కేక్ వంక చూస్తూ ఒక విషయాన్ని గుర్తించుకుంటుంది. సో హీరోయిన్ అనమాట కేక్ అంతా ప్రిపేర్ చేసుకొని హీరో కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి హీరో వచ్చి ఉంటాడు. వచ్చి అనమాట వాళ్ళ అసిస్టెంట్ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని హీరోయిన్కి చూపిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట ఏంటి డాక్యుమెంట్స్ అని చూసేసరికి అవి వచ్చేసి డివోర్స్ అగ్రిమెంట్ అనమాట. హీరో అంటూ ఉంటాడు, నువ్వు వచ్చేసి నాకు డివోర్స్ ఇవి ఫస్ట్ సిగ్నేచర్ చెయ్యనేసి అంటూ ఉంటే, కానీ ఏమండి ఈరోజు మియో బర్త్డే కదా, ఫస్ట్ తన బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం రాండి అనేసి మన హీరోయిన్ అంటూ ఉండేసరికి ఈ లోపల హీరో వాళ్ళ అమ్మ వచ్చనమాట, నువ్వు వచ్చేసి మా ఫ్యామిలీని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అటువంటి నీ కూతుర్ని మేము మనవరాలుగా ఎలా ఒప్పుకుంటా అనేసి అని అంటూ ఉండేసరికి హీరో ఏం మాట్లాడ్డా అనమాట. అలా చూస్తూ ఉండేసరికి వాళ్ళ అత్తగారు మాత్రం హీరోయిన్ని సతాయిస్తూ ఉంటుంది అనమాట. నువ్వు వచ్చేసి నా కోడలు కాదు, నీకు వచ్చేసి నా కుటుంబానికి కోడలు అయ్యే అర్హత కూడా నీకు లేదనేసి అంటూ ఉండేసరికి పాపం హీరోయిన్ అలా ఏడుస్తా అనమాట. ఈరోజు మియో బర్త్డే కదండి, తను వచ్చేసి మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసం, ప్లీజ్ రాండి అనేసి అంటూ ఉంటే వాళ్ళ అత్తగారు మాత్రం నో వే, నా కొడుకు మాత్రం రాడనేసి అంటూ ఉంటే హీరో కూడా అనమాట, నేను పెళ్లి చేసుకుందాం అనుకోలేదు, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మోసం పెళ్లి చేసుకున్నావు, కాబట్టి ఫస్ట్ నువ్వు డివోర్స్ అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేయాలనేసి హీరో అంటూ ఉంటాడనమాట. హీరోయిన్ ఏడ్చుకుంటా అనమాట, ఏమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చండి, మియో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రాండి అనేసి అంటూ ఉంటే హీరో మాత్రం నేను రాననేసి అని ఉంటాడు. హీరోయిన్ పాపం బాగా ఏడ్చుకుంటూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళ అత్తగారు అనమాట, బర్త్డే సెలబ్రేట్ చేస్తావా, చూడు ఈ కేక్ ఏం చేస్తా అనేసి నేల మీద పాడేసి ఉంటుంది అనమాట. ఆ పాడేసిన కేక్ని హీరోయిన్ తీసుకుని అనమాట, మియో నువ్వు ఏం బాధపడుకో, అమ్మ నీ కోసం వస్తుందమ్మా అనేసి హీరోయిన్ వాళ్ళ పుట్టింటికి వచ్చి ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ పాపను అక్కడే పెట్టి పెంచుతూ ఉంటుంది. హీరోయిన్ వెళ్తూ ఉండేసరికి పైనుంచి ఏదో పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే వెనక్కి తిరిగి చూసేసరికి పైనుంచి పడింది మియో అనమాట. మియో నీకు ఏమైంది అనేసి హీరోయిన్ అనమాట ఒక్కసారిగా షాక్లో అనమాట మియో దగ్గరకు వచ్చేసి ఏడ్చుకుంటూ అడుగుతూ ఉండేసరికి మియో అనమాట, అమ్మ ప్లీజ్ నువ్వు నన్ను సేవ్ చేయమ్మా, నన్ను పిన్ని పైనుంచి దోసేసిందమ్మా అనగానే, ఏంటి అవునా అనేసి హీరోయిన్ అనమాట వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అనమాట. అడ్రస్ చెప్పి ప్లీజ్ ఇక్కడ తొందరగా రాండి అనేసి హీరోయిన్ ఏడ్చుకుంటా వాళ్ళ పాపను పైకి లగదీస్తూ ఉండేసరికి పాప చెప్తుంది అనమాట, అమ్మ నన్ను పిన్ని తాతయ్య చాలా టార్చర్ చేస్తున్నారు, ఎప్పుడు నన్ను కొడుతూనే ఉంటారు, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే కనుక నేను నీ కూతురుగానే పుడతానమ్మా, నేను అబద్ధం చెప్తలేదు, కావాలితే నా ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, కావాలితే చూడమ్మా అనేసి తను అనమాట చెయ్యిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మకి. అలా ఇస్తూ ఉండే అనమాట తను చనిపోయి ఉంటుంది అనమాట. హీరోయిన్ బాగా ఏడ్చుకుంటూ ఉండేసరికి అక్కడికి అంబులెన్స్ వచ్చి ఉంటుంది అదే టైంలో. ఈ లోపల పైనుంచి అనమాట హీరోయిన్ వాళ్ళ చెల్లి అండ్ వాళ్ళ డాడీ అనమాట చూస్తూ, అంబులెన్స్ వచ్చిందంటే ఆ చిన్నది ఇప్పుడు బతుకుతుందేమో కదా, మన పేర్లు చెప్పేస్తుంది వాళ్ళ అమ్మకి అంటేని ఛాన్సే లేదు, ఇంత పైనుంచి కింద పడ్డది కాబట్టి తను ఇంకా బ్రతకదా అనేసి వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. బాగా అయిందా తల్లి కూతురికి, లేకపోతే నేను చేసుకోవాల్సిన హుంషిని అక్క చేసుకుంటుందా అనేసి తను అంటూ ఉండేసరికి, ఏమంటున్నావు యారా అనేసి హీరోయిన్ అంటుంటుంది వెనక నుంచి వచ్చి. అంటే మీరిద్దరు కావాలనే నా కూతుర్ని మియోని చంపిస్తారంటే, అవును కావాలనే చంపిస్తాము, లేకపోతే నేను చేసుకోవాల్సిన హుంషిని నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, నా ప్లేస్ని నువ్వు తీసుకున్నావు, అలాంటి అప్పుడు మీ తల్లి కూతుర్లకి ఇటువంటి పరిస్థితి రావాల్సిందే అనేసి తను అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు నన్ను ఏమంటున్నావు, నువ్వు నా కూతురిని చంపేసి మళ్ళీ మీరు ఇలా మాట్లాడతారా, నేను ఎప్పుడు హుంషిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు, తనే నా రూమ్కి వచ్చాడు, తనే నాతో అదంతా చేసి నన్ను ప్రెగ్నెంట్ చేశాడు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అలా అనమాట ఉండడం మిమ్మల్ని నేను చంపేస్తా అనేసి హీరోయిన్ వాళ్ళని కొట్టడానికి వెళ్ళి ఉంటుంది. బట్ వాళ్ళ డాడీ అనమాట హీరోయిన్ కొట్టేసి ఉంటాడు, కింద పడిపోయి ఉంటుంది. సో వాళ్ళ చెల్లి అయితే కనుక ఒక రాయి బెడ్ తీసుకుని అనమాట, ఇటుక బెడ్డ. సో హీరోయిన్ని అయితే కనుక కొట్టి మరీ చంపుతూ ఉంటుంది అనమాట. నువ్వు కూడా నీ కూతురు దగ్గరికే వెళ్ళు అనేసి వీళ్ళిద్దరు అనమాట నవ్వుకుంటూ ఉండేసరికి హీరోయిన్ అనమాట, మియో నువ్వేం భయపడకమ్మా, అమ్మ కూడా నీ దగ్గరికి వచ్చేస్తుంది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఈ విధంగా హీరోయిన్ తన కూతురు కూడా చనిపోయి ఉంటారు. హీరోయిన్ ఎంత బాధపడిపోయి చనిపోయింది కదా, సో దేవుడికి కూడా జాలి కలిగిందేమో హీరోయిన్ మీద, అందుకోసం హీరోయిన్కి ఇంకొక ఛాన్స్ ఇచ్చుంటాడు. సో డ్రామా స్టార్టింగ్లోనే హీరోయిన్ కారులో వెళ్తూ ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ మనకు ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. అంటే హీరోయిన్ అనమాట టైం ట్రావెలింగ్ చేసి మళ్ళీ కొన్ని గంటలకు ముందుకు వెళ్ళి ఉంటుంది అనమాట. సో హీరోయిన్కి అప్పుడే అర్థమై ఉంటుంది, అదేంటి నేను చనిపోయాను కదా ఇప్పుడు మళ్ళీ ఇలా వచ్చాను అనేసి, అంటే దేవుడు నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు, నేను మళ్ళీ పుట్టాను కాబట్టి ఈసారైనా సరే నేను నా కూతురు
కూతుర్ని కాపాడుకోవాలనేసి ఇంకా లేట్ చేయకుండా అనమాట మియో దగ్గరికి అయితే కనుక వెళ్ళడం స్టార్ట్ చేస్తుంటుంది అనమాట. హీరోయిన్ చాలా ఫాస్ట్గా తన కూతురు దగ్గరికి వెళ్తూ ఉండేసరికి ఇప్పుడు మియోని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి మియోని చూపిస్తూ ఉంటారు. మియో అనమాట వాళ్ళ తాతయ్యని వాళ్ళ పిన్నిని బాగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్లీజ్ పిన్ని నన్ను కొట్టొద్దు అనేసి. వాళ్ళ పిన్ని మాత్రం నువ్వు నా డ్రెస్ ఎందుకు పాడు చేస్తావు అనేసి పాపం మియోని బాగా కొడతా ఉంటుంది వాళ్ళ తాతయ్య కూడాను. అదే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చి కోపంగా చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ కూడా అనమాట హీరోయిన్ చూసి బాగా షాక్ అవుతా ఉండేసరికి వాళ్ళ పాప మాత్రం అమ్మ అనేసి పిలుచుంటుంది. సో హీరోయిన్ అనమాట వాళ్ళ పాపని అయితే కనుక గట్టిగా హక్ చేసుకొని, అమ్మని నేను వచ్చేసాను కదమ్మా, సారీ నన్ను క్షమించు, నేను లేట్గా వచ్చినందుకు, ఇక నుంచి అయితే కనుక నేను బాగా చూసుకుంటాను, ఇటువంటి టార్చర్ నుంచి నేను సేవ్ చేసుకుంటా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరోయిన్ అనమాట వాళ్ళ పాపని రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేయనేసి చెప్పేసి వాళ్ళ డాడీని వాళ్ళ చెల్లిని అడుగుతూ ఉంటుంది, మీరు ఎందుకు మియోని కొడుతున్నారు అనేసి. వాళ్ళిద్దరు అనమాట లేదు జస్ట్ మేము ఇలా అన్నాం, తను పడిపోయింది అంతే అనేసి అంటా ఉంటే, ఓ అవునా, అయితే నేను ఏం చూడలేదనమాట, మీరు ఏం చేయలేదనమాట, నా కూతుర్ని మీరు ఏమీ కొట్టడం లేదనమాట, అయితే నేను చూసిందంతా అబద్ధం అనమాట అనేసి హీరోయిన్ అంటా ఉండేసరికి వాళ్ళ డాడీ అనమాట లేదు నువ్వు చూసిందంతా అబద్ధము, జస్ట్ యాక్సిడెంటల్గా తను పడింది అనేసి అంటా ఉంటే, ఓ అవునా అనేసి తనైతే కనుక ఒక స్టిక్ తీసుకుని వచ్చి అనమాట వీళ్ళిద్దరిని బెదిరిస్తూ ఉంటుంది. సో అక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ అనమాట తనైతే కనుక పగల కొడతా ఉంటే, ఎందుకు పగల కొడుతున్నాం అనేసి వీళ్ళిద్దరు అంటా ఉంటారు. మీరిద్దరు వచ్చేసి నా కూతుర్ని బుల్లి చేస్తున్నారు కదా, ఉండండి మీ పని చెప్తా అనేసి మియోని ఏ డాబా మీద నుంచి కింద పడేసారో ఆ ప్లేస్కి తీసుకువెళ్ళనమాట. వాళ్ళని కూడా అనమాట అదే అంచుల చివరి నుంచోబెట్టి నిజం అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ వచ్చేస్తే నిజం ఒప్పుకుంటారనమాట. అవును మేము చేసాము, తనని మేము కొట్టామనేసి ఒప్పుకుని ఉండే, మరి చిన్న పిల్లని చేసి నా కూతుర్ని కొడతారా మీరు, ఉండండి మీ పని చెప్తా అనేసి బాగా బెదిరించుంటుంది. సో వాళ్ళు బెదిరిపోయేసరికి అక్కడి నుంచి పోండి అనేసి గట్టిగా అరుచుంటుంది అనమాట. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. హీరోయిన్ అనమాట వాళ్ళ పాపని తీసుకుని వెళ్తూ ఉండేసరికి వాళ్ళ పాప అంటుంది, అమ్మ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకెక్కడికి మన ఇంటికే వెళ్తామనేసి తను తీసుకొని వెళ్తూ ఉంటుంది. సో హీరోయిన్ వాళ్ళ చెల్లి యారా ఉంది కదా, యారా అయితే కనుక వెంటనే హీరోకి ఫోన్ చేస్తుంటుంది. హీరో కూడా అనమాట ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సో యారా ఫోన్ చూసి అనమాట లిఫ్ట్ చేసి చెప్పి యారా అనగానే, మా అక్కగా పిచ్చి ఎక్కినట్టు ఉంది, సో నన్ను వచ్చేసి బాగా కొట్టింది, మా డాడీని కొట్టింది, ఇంట్లో వస్తువులన్నీ పగలు కొట్టేసిందని చెప్తా ఉండేసరికి హీరో అనమాట ఓ అవునా సరే అయితే నేను వెంటనే ఇంటికి వెళ్తున్నా అనేసి హీరో కూడా అనమాట వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట కూతురిని తీసుకొని హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. సో అత్తగారి ఇంటికి వచ్చి ఉంటుంది అనమాట. ఈ లోపల వాళ్ళ అత్తయ్య గారు చూసానమాట హీరోయిన్ని, అదేంటి నువ్వేంటి నీ కూతురిని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చో, ఇది అస్సలు ఇక్కడ ఉండకూడదు అనేసి ఆ పాపను అంటూ ఉండేసరికి వేలతోటి ఆ వేలు అయితే కనుక హీరోయిన్ పట్టుకుని అనమాట గట్టిగా ఇరిచేస్తూ ఉంటుంది అనమాట. నువ్వేం చేస్తున్నావు నువ్వు అంటే, నేను ఇలాగే చేస్తా, ఇన్ని రోజులు నువ్వు నా కూతుర్ని నన్ను టార్చర్ చేసావు కదా, ఇప్పుడు చూడండి మీ పని చెప్తా అనేసి హీరోయిన్ అంటూ ఉండే టైంలో అక్కడ హీరో వచ్చనమాట వాళ్ళ అమ్మని సేవ్ చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ అనమాట హీరో ముందు బాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట మహానటిలాగా. సో చూడరా మీ ఆవిడ నన్ను చంపేస్తా ఉంది అంటేని, సరేనమ్మా నేను చూసుకుంటా అనేసి వాళ్ళ అమ్మని పంపించేసాను అనమాట హీరోయిన్ తోటి. అక్కడ యారా వాళ్ళని కొట్టామంటే ఇక్కడ మా అమ్మని కొట్టావు, అసలు ఏంటి పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు హీరోయిన్ అంటది, ఎందుకంటే నీకు నేను డివోర్స్ ఇచ్చేస్తున్నాను, ఇదిగో డివోర్స్ నేను సిగ్నేచర్ చేస్తాను, ఇదిగో నీకు కావాల్సింది కూడా ఇదే కదా అంటేని, సర్లే కానీ నువ్వు నాకు ఎందుకు డివోర్స్ ఇస్తున్నావు అంటే, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకులాంటి ముసలివాడితో నేను కలిసి ఉండాలని కోవడం లేదు, ఏ రోజు కూడా నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, కానీ ఇన్ని రోజులు నేను గతి లేక నీ దగ్గర ఉండి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇక నుంచి నేను ఫ్రీగా బ్రతకాలనుకుంటున్నాను నా కూతురితో పాటు, కాబట్టి నాకు డివోర్స్ కావాలనేసి హీరోయిన్ అని ఉంటుంది. హీరో ఒక్కసారిగా షాక్ అవి, ఏంటి ఇందాక దాకా డివోర్స్ వద్దు అనేసి అన్నావు మార్నింగ్, అటువంటిది ఇప్పుడు డివోర్స్ కావాలంటున్నావు, నేను ఎలా నమ్మాలి నిన్ను అంటేని. హీరోయిన్ అంటది, నీ నమ్మకం ఎవరికి కావాలి, నాకేమీ నీ నమ్మకం ఏమీ అవసరం లేదు, నాకు కావాల్సిన డివోర్స్ అంటేని. చూడు జిన్, నిన్ను నేను చాలా అంటే చాలా సహించాను, సో నువ్వు వచ్చేసి మా అమ్మని కొట్టావు, మా ఇంటికి వచ్చేసి ఇలాగా డివోర్స్ కావాలనేసి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నావు, సో నేను ఎలా వదులుతాను, అయినా సరే సరైన రీజన్ చెప్పి నా నుంచి డివోర్స్ కోరు, అంతేకాని ఇటువంటి సిల్లీ రీజన్ చెప్పకంటే, సిల్లీ రీజనా, ఇదే రీజన్, చూసావు కదా ఇప్పుడు నువ్వు నాతో ఎంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నావు, ఇదే నేను గత 5 సంవత్సరాల నుంచి పడుతున్నాను, సో ఇటువంటి టార్చర్లో నేను బ్రతకాలనుకోవడం లేదు, అందుకోసమే నేను వెళ్ళిపోతున్నాను అనేసి హీరోయిన్ వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అంటాడు, నువ్వు ఈరోజు నా మాట కాదనుకొని వెళ్ళిపోయావు అనుకో, ఈ ఫాక్స్ సిటీలో ఏ స్కూల్లో కూడా మియోని జాయిన్ చేసుకోకుండా చేస్తాను, అంతేకాదు రేపు పొద్దుట మియో నా నుండి ఎటువంటి తండ్రి ప్రేమ కూడా తనకి అందదు, అది చూసుకో ఫస్ట్ అనేసి హీరో అంటూ ఉండేసరికి మియో అంటది, అమ్మ నాకు డాడీ కూడా కావాలమ్మా అనగానే హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి నువ్వు ఇప్పుడు
ఇప్పుడు పిచ్చి వాగడంతా వాగుతున్నావా? సరే అయితే నువ్వు డివోర్స్ ఇవ్వవా? నేను ఇక్కడే ఉండాలా? సరే అయితే నేను ఇక్కడే ఉంటాను. నీ నోట్ అంతా నువ్వే నాకు డివోర్స్ ఇచ్చేలా చేస్తా అనేసి హీరోయిన్ వెళ్తా ఉండేసరికి ఈ లోపల వాళ్ళ అత్తగారు వచ్చానమాట. ఆగవే అనేసి హీరోయిన్ ఆపుతా ఉంటుంది. ఆపనమాట వాళ్ళ మేడ్ దగ్గర ఉన్న ఒక పుస్తకం తీసుకుని అనమాట హీరోయిన్కి ఇస్తూ ఉంటుంది. ఆ పుస్తకంలో అయితే కనుక ఫ్యామిలీకి సంబంధించిన ఇంటి కోడలు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఎలా ఉండాలి, ఏంటి అవన్నీ రూల్స్ అన్నీ ఉంటాయి అనమాట చాలా స్ట్రిక్ట్గా. ఇవన్నీ నువ్వు ఈ రోజు నుంచి బాగా పాటించాలి. అంతేకాదు ఒకవేళ నువ్వు పాటించలేదో నేను ఈ మేడ్తో కొట్టిస్తా అనేసి తనకి చెప్తా ఉంటే తను కొట్టడానికి చెయ్యెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక సీన్ చూపిస్తూ ఉంటారు ఫ్లాష్ బ్యాక్. హీరోయిన్ అనమాట పడుకునేసరికి వాళ్ళ అత్తగారు అనమాట వచ్చి హీరోయిన్ మీద వాటర్ పోసి లెగ్గొట్టుంటుంది. ఇదేంటి నువ్వు ఇంకా లెగలేదేంటి అనేసి. అదేంటి అత్తయ్య ఇప్పుడు టైం 3 కదా అయిందంటే, అదేంటి నేను 4కి లెగమన్నాను అంటే 3కి లెగాలనేసి అర్థము, నువ్వు నా మాటకి ఎదురు చెప్తావా అనేసి వాళ్ళ అత్తగారు అనమాట కొడతా ఉండేసరికి మియో వచ్చి అనమాట నానమ్మ అమ్మను కొట్టకు ప్లీజ్ అనేసి మధ్యలో వచ్చినందుకు వాళ్ళ పాపని కూడా అనమాట వాళ్ళ నాన్నమ్మ కొడతా ఉండేది అనమాట మియోని. అత్తయ్య ప్లీజ్ చిన్నపిల్ల అత్తయ్య వదిలేయండి అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి సో తనైతే కనుక వదలదనమాట వాళ్ళ అత్తగారు. ఇప్పుడు అదంతా ఇది కనుక హీరోయిన్ గుర్తెచ్చుకుంటూ ఉండేసరికి వాళ్ళ అత్తగారు అంటారు ఈ రోజు నుంచి ఈ రూల్స్ నువ్వు ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అనగానే హీరోయిన్ అనమాట ఆ బుక్ ఇది కనుక కింద పడేసి నేను ఇక్కడ నుంచి ఇటువంటి రూల్స్ గట్రా ఏం పాటించను అనేసి హీరోయిన్ అవుతా ఉండేసరికి నువ్వెందుకు పాటించు అనేసి తను అంటూ ఉంటుంది. నేనెందుకు పాటించను ఇప్పుడు చెప్తా అనేసి హీరోయిన్ అనమాట ఒకళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటుంది మీరు వెంటనే రాండి అనేసి. అదే టైంలో హీరో అనమాట ఆ పుస్తకంలో ఏమున్నాయి రూల్స్ అని చూసేసరికి అమ్మ ఈ రూల్స్ ఏమి పాటించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఎందుకు మీ రూల్స్ని పట్టుకొని ఎలాడుతున్నాను అనేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మనే తిడతా ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ ఫోన్ చేస్తున్న వాళ్ళే అయితే కనుక వచ్చి ఉంటారు బాయ్స్. సో వాళ్ళు వచ్చి అనమాట హీరోయిన్ కొత్త రూల్స్ పెట్టుంటుంది. ఆ రూల్స్ అయితే కనుక ఫ్లెక్స్ కట్టించి ఇంట్లో తగిలించి ఉంటుంది. హీరో అండ్ వాళ్ళ అమ్మ ఇది కనుక షాక్ అవుతూ ఉంటారు. హీరోయిన్ అంటూ ఉంటుంది ఇక నుంచి ఫ్యామిలీ పాటించవలసిన నియమాలు నిబంధనలు రూల్స్ ఇవన్నీ నేను పెట్టినట్టుగా మీరు ఫాలో అవ్వాలి, లేకపోతే నాకు డివోర్స్ ఇచ్చేయండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనేసి హీరోయిన్ అనమాట హీరోని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో హీరో వచ్చేసి డివోర్స్ ఇవ్వని అంటాడు. ఎందుకంటే హీరోకి హీరోయిన్ అంటే ఇష్టమే అనమాట. కాకపోతే వాళ్ళ అమ్మ కోసం హీరోయిన్ దూరం పెడతా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట మియో అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మతోటి అమ్మ నువ్వు వచ్చేసి నాన్నమ్మకి డాడీకి ఎదిరించి నిలబడుతున్నావు కదా, వాళ్ళు వచ్చేసి మళ్ళీ మనల్ని టార్చర్ చేస్తారు కదా అంటేని వాళ్ళ కోసం నువ్వు టైం వేస్ట్ చేయకు, వాళ్ళ కోసం నువ్వు ఆలోచించుకుని నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా అనేసి వాళ్ళ పాపను పడుకోబెట్టేసి అనమాట. హీరోయిన్ కూడా అనమాట లైట్ ఆఫ్ చేస్తే పడుకుని ఉంటుంది. కాసేపుడికి అనమాట హీరోయిన్ దగ్గరికి ఎవరో వస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. సో హీరోయిన్ ఒక్కసారిగా అది కనుక కళ్ళు తెరిచి అనమాట టప్ మనకి కొట్టేసి ఉంటుంది అనమాట. వచ్చింది ఎవరో కాదు మన హీరోయిన్ అనమాట హీరో కన్ను మీద కొట్టేసి ఉంటుంది. హీరో ఒక్కసారిగా షాక్ అవ్వి నువ్వు నన్ను కొడతావా, ఈ హంక్షునే కొడతావా నువ్వు అనేసి హీరో గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటే అవును కొడతాను అంటే నీకెంత ధైర్యం అంటేని ఇంకా ఎక్కువ మాట్లాడామనుకో మూతుపళ్ళు రాళ్ళగొట్టేలా కొడతా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. వెంటనే హీరో అనమాట తన యొక్క మూతిని అది కనుక దాచుకుంటూ ఉంటాడు. నీకెంత ధైర్యం నువ్వు ఎందుకు కొట్టావు అనేసి అంటా ఉంటే నువ్వెందుకు ఫస్ట్ ఈ రూమ్లోకి వచ్చావు అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే హీరో అంటాడు నువ్వు వచ్చేసి మా ఫ్యామిలీ రూల్స్ని క్రాస్ చేసినా కానీ ఇక్కడికి ఎందుకు వచ్చినా తెలుసా, మియో కోసం నీ కోసం మార్నింగ్ బర్త్డేకి రాలేదనేసి మిమ్మల్ని హర్ట్ చేశాను కాబట్టి మియో కోసం నీ కోసం మంచిగా డిష్ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను అనేసి హీరో చెప్తా ఉంటూ ఇప్పుడు హీరోయిన్ ఇంకొక విషయం గుర్తెచ్చుకుంటుంది ఫ్లాష్ బ్యాక్ అనమాట. హీరోయిన్ అనమాట హీరో కోసం మంచిగా ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని హీరోకి ఇస్తూ ఉండేసరికి హీరో అనమాట అవన్నీ దోసేసి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు తెచ్చేవి కూడా నాకు ఇష్టం లేదు అనేసి హీరోయిన్ మీద గసురుకుంటాడు. ఇప్పుడు అనమాట అదంతా హీరోయిన్ గుర్తెచ్చుకొని సేమ్ నువ్వు వద్దు నీ వంటలో వద్దు ఫస్ట్ ఇక్కడ నుంచి పో అనేసి హీరోయిన్ అనమాట హీరోని కొడతా ఉంటుంది. హీరోయిన్ అయితే కనుక బయటకు తన్నేసి పంపించేస్తుంటుంది అనమాట. అలా లోపల నుండి జిన్ నీకెంత ధైర్యం నువ్వు నన్ను బయటికి గెంటేస్తావు అంటే అవును బయటికి గెంటేస్తా, ఎందుకంటే నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నేను ఎప్పుడు ప్రేమించలేదు, నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోలేదు, అందుకోసమే బయటికి గెంటేసా అంటే నిన్ను నీ పని చెప్తా అనేసి హీరో బయట నుంచి అంటా ఉండేసరికి లోపల అక్కడికి మేడ వచ్చి ఉంటుంది అనమాట. మేడ వచ్చి బాబు మీరేంటి ఇక్కడ బయట ఏం చేస్తున్నారంటేని ఏం చేస్తున్నారని అడుక్కుంటున్నాను అనేసి హీరో అనమాట కన్ను పట్టుకొని అక్కడి నుంచి అయితే కనుక వెళ్ళిపోతూ ఉంటాడు. మేడ అయితే కనుక అలా చూస్తూ ఉంటుంది అనమాట అబ్బాయికి ఏమైంది అన్నట్టుగా. నెక్స్ట్ సీన్ అనమాట హీరో ఆఫీస్లో వర్క్ చేసుకుంటా ఉండేసరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి అనమాట ఆఫీస్లో ఫైల్స్ ఇస్తా అనమాట. సార్ మీ కన్నుకి ఏమైంది సార్ అంటే బాత్రూంలో జారిపడ్డాను రా అనేసి హీరో చెప్తా ఉంటే బట్ అక్కడే ఎలా తగిలింది సార్ మీకు అనేసి అంటా ఉంటే నీకెందుకు రా అనేసి హీరో అంటా అనమాట. ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. హీరోయిన్ వచ్చేసి హీరోతో చెప్పుంటుంది కదా నాకు నువ్వంటే ఇష్టం లేదని నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోలేదు అనేసి. ఆ విషయం గుర్తెచ్చుకున్నమాట వాళ్ళ అసిస్టెంట్ తోటి 5
5 ఇయర్స్ ముందు నేను మీ మేడము స్టే చేసాం కదా హోటల్ యొక్క సీసీ ఫుటేజ్ అంతా నాకు కావాలనేసి హీరో అంటానమాట. తన మనసులో ఇలా అనుకుంటాడు, నాతో ఇష్టం లేనప్పుడు నాతో రోజు నైట్ ఎందుకు స్టే చేసింది తను అనేసి. అదే టైంలో అక్కడికి యారా కూడా వచ్చి ఉంటుందన్నమాట. యారా వస్తానే హీరో ఒళ్ళో కూర్చోనమాట. హీరో చైన్ తీసుకొని తన యొక్క కాళ్ళ మీద పెట్టుకుంటా ఉండేసరికి హీరో మాత్రం అసలు టచ్ చేయడనమాట. తనది కనుక పక్క దోసేస్తుంటాడు. అలా పక్క దోస్తానమాట. నేను ఇప్పుడు బిజీగా ఉన్న ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి యారని పంపించేస్తుంటాడు. ఈ లోపల వాళ్ళ అసిస్టెంట్ వచ్చారనమాట. సార్ ఫారెన్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు, వాళ్ళకి డిన్నర్ ప్లాన్ చేయాలంటేనే. సరే అయితే నేను మీ మేడంకి ఫోన్ చేస్తాను, ఇంటికాడే డిన్నర్ ప్లాన్ చేద్దాం ఓకేనా అనేసి హీరో అనమాట హీరోయిన్కి ఫోన్ చేసి ఇలా క్లయింట్స్ వస్తున్నారు డిన్నర్కి అదంతా ప్రిపేర్ చేయ ఓకేనా అనేసి హీరోయిన్ చెప్పు ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట ఓహో నాకు డివోర్స్ ఇచ్చే అవకాశం నువ్వే ఇచ్చావా అనేసి హీరోయిన్ ఆలోచిస్తా అనమాట నవ్వుకుంటా ఉంటుంది. ఇప్పుడైతే కనుక ఫారెన్ నుంచి క్లయింట్స్ వస్తారన్నారు కదా, సో అందుకోసం హీరో అయితే కనుక వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. క్లయింట్స్ అయితే కనుక వచ్చేస్తుంటారు. వాళ్ళది కనుక హీరో రిసీవ్ చేసుకుంటారు. క్లయింట్స్ అంటారు, సార్ మీ గురించి మేము చాలా విన్నాం, మీ పద్ధతులు మీ సాంప్రదాయాలు అవన్నీ చాలా బాగుంటాయి అంట కదా, మేము చాలా విన్నాము అనేసి వాళ్ళు అంటూ ఉండేసరికి హీరో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. టోటల్ రివర్స్ అనమాట. హీరోయిన్ ఒక బిగినీ వేసుకుని అనమాట అబ్బాయిలతో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. డ్రింక్ చేస్తాను. ఈ లోపలికి వాళ్ళ అత్తగారు వచ్చి చిచ్చి ఏంటిది గౌరవం ఏంటిది అనేసి తను అంటూ ఉండేసరికి నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఆ డ్రెస్ ఏంటి నువ్వేంటి చూడడానికి నాకు సిగ్గేస్తుంది అనేసి తను గట్టిగా అరుస్తూ ఉంటుంది వాళ్ళ అత్తగారు. హీరోయిన్ అనమాట ఈ డ్రెస్ మీకు నచ్చలేదా, ఇంకా చిన్నగా వేసుకోమంటారా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే చిచ్చి బాబోయ్ అనేసి వాళ్ళ అత్తగారు అంటూ ఉండేసరికి ఏంటి నువ్వు నన్ను చిచ్చి అంటావు అనేసి లాగిపెట్టి ఒకటి ఇచ్చి ఉంటుంది అనమాట. ఇంకొకసారి నీ నోట్ అంటే చిచ్చి అని వచ్చిందో అంటే ఉండి నీ పని నా కొడుకుతో చెప్తానేసి అంటే నీ కొడుకుతో చెప్తా ఉండి నీ పని చెప్తా అనేసి హీరోయిన్ కూడా అంటూ ఉంటుంది. ఈ లోపల హీరో అయితే కనుక క్లయింట్స్ని తీసుకొని అనమాట లోపలికి అయితే కనుక వస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట ఉండి పని చెప్తా అనేసి వాళ్ళ అత్తగారిని అనమాట వాటర్లోకి అయితే కనుక స్విమ్మింగ్ పూల్లోకి దోసేస్తుంటుంది. వాళ్ళ అత్తగారు పైకి వచ్చాక వాళ్ళ అత్తగారి మీద ఎక్క కూర్చొని గుర్రమమ్మ గుర్రమో ఏనుగమ్మ అనేసి ఆడుకుంటూ ఉండేసరికి వాళ్ళ అత్తగారు అనమాట వాళ్ళ అబ్బాయి రాగానే ఒరే షాంగ్ అని పిలుస్తూ ఉండేసరికి క్లయింట్స్ అయితే కనుక హీరోయిన్ విచిత్రంగా చూస్తూ ఉంటాడనమాట. వెంటనే హీరో వచ్చనమాట వాళ్ళ అమ్మని సేవ్ చేసుకుని అమ్మమ్మ నీకు ఏం కాలేదు కదమ్మా అంటే చూడరమ్మ ఆవిడ ఏం చేస్తుందని చంపేసిలా ఉందిరని స్విమ్మింగ్ పూల్లో దోసేసిందిరా అని చెప్తా ఉండేసరికి వాళ్ళ అసిస్టెంట్ షాకింగ్గా చూస్తూ ఉండేసరికి క్లయింట్స్ అయితే కనుక సార్ మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు కదా, మేము బయట చేస్తాంలే డిన్నర్ అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో అసిస్టెంట్ అయితే కనుక నేను చూసుకుంటానులే సార్ అనేసి అసిస్టెంట్ అనమాట క్లయింట్స్ని తీసుకొని వెళ్ళిపోయేసరికి హీరో అనమాట మేడ్స్ని రమ్మని వాళ్ళ అమ్మకి డ్రెస్ చేంజ్ చేయమనేసి మేడ్స్కి ఇచ్చి పంపించేస్తుంటారు. హీరోయిన్ అది కనుక సోఫాలో పడుకుని అనమాట రింగ్ చేస్తూ ఉండేసరికి హీరో అనమాట అడుగుతూ ఉంటాడు, నీకు తెలుసు కదా ఈ రోజు నైట్ గెస్ట్లు వస్తారనేసి, మరి ఇదంతా నువ్వు ఎందుకు చేస్తావు, అసలు నీకు ఎందుకు ఇంత ధైర్యం వచ్చేసింది, నువ్వు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేసి హీరోయిన్ని అడుగుతూ ఉండేసరికి హీరోయిన్ అంట ఇదంతా నీ వల్లే అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఏంటి నేనేం చేస్తాను అనేసి అంటూ ఉండేసరికి అక్కడ ఉండే బాయ్స్ అందరూ అనమాట సార్ మేము వెళ్ళిపోతున్నాం అనేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. హీరో అడుగుతూ ఉంటాడు నేనేం చేస్తాను అనేసి. హీరోయిన్ అంటది ఎందుకంటే నువ్వు నాకు డివోర్స్ ఇవ్వనన్నావు, అయినా సరే నువ్వు నన్ను ఏ రోజైనా సరే బాగా చూసుకున్నావా, నా కూతురు కోసం నా కోసం నువ్వేమైనా కొన్నావా, నా ఖర్చులకు డబ్బులు ఇస్తున్నావంటే అదేంటి నువ్వు అలా మాట్లాడతావు, నీ కోసం నేను ప్రతి మంత్ 30 మిలియన్ మా అమ్మకి ఇస్తున్నాను కదా ఇమ్మని అంటేని. ఈ లోపల అక్కడికి హీరో వాళ్ళ అమ్మ కూడా వచ్చారనమాట. హీరో మనీ గురించి అడుగుతూ ఉండేసరికి ఆవిడ ఒక విషయం గుర్తించుకుంటూ ఉంటుంది. సో హీరోయిన్కి హీరో ఇమ్మని మనీ ఇచ్చుంటాడు కదా, అది హీరోయిన్ దగ్గర మనీ ఉండేసరికి ఆ మనీ అది కనుక వాళ్ళ అత్తగారు ఇమ్మంటా ఉంటుంది అనమాట. హీరోయిన్ కూడా అనమాట మనీ ఇస్తానమాట. ఆ అత్తగారు ఎందుకు ఈ డబ్బులతోటి నాకు నా కూతురికి మంత్లీ ఖర్చుల కోసము, ఒకవేళ మీరు తీసుకుంటే నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి, నా కూతురిని నేను ఎలాగా చూసుకోవాలనేసి హీరోయిన్ అంటూ ఉంటే నీకెందుకు ఇన్ని డబ్బులు అనేసి వాళ్ళ అత్తగారు తీసుకుంటారు. ఇప్పుడు హీరో అడుగుతూ ఉంటాడు కదా నీకు అన్ని డబ్బులు ఇస్తున్నాను కదా అనేసి వాళ్ళ అమ్మని కూడా అడుగుతూ ఉంటాడు అనమాట. అమ్మ నేను ఇంత మనీ ఇస్తున్నాను కదా మీ కోడలకి ఇమ్మని, అటువంటిది నువ్వు జిన్నికి ఎందుకు ఇవ్వడం లేదు అనేసి. లోపల అక్కడికి యారా వచ్చు అనమాట వాళ్ళ అత్తయ్య గారిని సపోర్ట్ చేస్తూ మా అక్క వచ్చేసి మంత్లీ ఇన్ని ఖర్చులు చేస్తుంది అనేసి బిల్స్ అన్ని హీరోకి ఇస్తూ ఉండేసరికి హీరో అనమాట బిల్స్ అని చూసి ఏంటి జైన్ నువ్వు వచ్చేసి డబ్బులు ఇవ్వలేదు అంటున్నా, మరి ఇంతలా ఖర్చు చేస్తున్నావు ఈ అన్నిటికి డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి మళ్ళీ హీరోయిన్ అంటూ ఉండేసరికి వాళ్ళ అత్తగారు మళ్ళీ రెచ్చిపోతారు అనమాట హీరోయిన్ మీదకి. ఈ లోపల హీరోయిన్ అనమాట సరే అయితే నేను చెప్పింది నేను ఎలాగో నమ్ముడు, అయినా సరే పొద్దున చచ్చిపోయాక నరకంలో నీకు నాలుగు కట్ చేసేస్తా తెలుసా అనేసి వాళ్ళ అత్తయ్య గారిని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అన్నీ అలా వింటూ ఉంటాడు అనమాట. హీరోయిన్ వాళ్ళ అత్తగారు అనమాట యారని చూసి థ్యాంక్ యూ సో మచ్ నువ్వు టైంకి వచ్చి నేను సేవ్ చేసి ఈ రోజు నైట్ నువ్వు ఇక్కడే ఉండంటే సరే అత్తయ్య నేను ఇక్కడే ఉంటాను తను అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ పాప పడుకునేసరికి అక్కడికి యారా వచ్చి అనమాట గ్లాస్లో వాటర్ చూసి ఓ వాటర్ అంతా తాగేసావు, ఈ వాటర్లో నేను స్లీపింగ్ స్పిల్స్ వేసాను ఎందుకంటే ఈ రోజు నైట్ నువ్వు కోమలోకి వెళ్ళిపోవాలి, అప్పుడే నీ కూతురిని నువ్వు చంపడం నీకు తెలియకుండా ఉంటుంది అనేసి తన
తను అంటూ ఉంటదనమాట. అలా అనేసి మన మియోనైతే గనక తనైతే గనక చంపడానికి ట్రై చేస్తా ఉంటదనమాట. మియో అయితే గనక పిన్ని పిన్ని ప్లీజ్ వదులు అనేసి పాపం తను బాగా ఏడుస్తా ఉండేసరికి అక్కడ ఒక టెడ్డీ బియర్ టెడ్డీ బియర్‌తో అయితే గనక తన ఫేస్ అంతా మూసేసనమాట. తనకి బ్రీత్ అందకుండా చేస్తా ఉంటదనమాట. ఈ లోపల హీరోయిన్ లెగిసనమాట. వాళ్ళ చెల్లిని టప్‌మని ఒకటి పీకుంటది. ఏంటి నీకెంత ధైర్యం నువ్వు వచ్చేసి నా కూతుర్నే చంపుతావా అంటేని ఈ లోపల హీరోయిన్ బాగా చితక్కొడతా ఉంటది తనని యారాని. ఈ లోపల అక్కడికి హీరోయిన్ వాళ్ళ అత్తయ్య గారు వచ్చి నువ్వెందుకు యారాని కొడుతున్నావంటే ఎందుకంటే తినొచ్చేసి నాకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నా కూతుర్ని చంపడానికి ట్రై చేస్తుంది అంటేని ఈ లోపల వాళ్ళ అత్తగారికి నిజం తెలిసిపోయి ఉంటుంది. తనేం అటువంటిది కాదు అనేసి అంటా ఉండే టైంలో హీరో అక్కడికి వచ్చి ఉంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే పాప అనమాట మియో లేసి డాడీ నన్ను పిన్ని చంపడానికి ట్రై చేసింది తెలుసా అని చెప్పగానే ఏంటి యారా నువ్వేంటి నా కూతురిని చంపడం ఏంటి అనేసి హీరో గట్టిగా అడుగుతూ ఉండేసరికి నేనేమి చంపాలనుకోలేదు అనేసి తను అంటా ఉండేసరికి నేను జస్ట్ బ్లాంకెట్ కప్పుదామనేసి వచ్చానంటేని హీరోయిన్ అంటే ఏంటి బ్లాంకెట్ కప్పడం అంటే ఇలాగా అనేసి యారనమాట బెడ్ మీదకి లాగేసి టెడ్డీ బియర్‌తో ఫేస్ అంతా కవర్ చేసి బ్రీత్ అందకుండా చేసి చూసావు కదా ఇదే నువ్వు బ్లాంకెట్ కప్పడం ఇది నా కూతురికి ఎలా నువ్వు కప్పుతావు అనేసి హీరోయిన్ అంటా ఉండేసరికి హీరో కూడా అనమాట చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. నువ్వెందుకు దానికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నా కూతురిని చంపడానికి ఎందుకు ట్రై చేస్తావు యారా అనేసి గట్టిగా అడుగుతూ ఉండేసరికి యారా అంటది నేనేమో స్లీపింగ్ పిల్స్ ఇవ్వలేదు. సో అది నేను గ్లాస్లో కలిపి ఆంటీకి ఇద్దాం అనుకున్నాను. బై మిస్టేక్‌గా గ్లాస్ వచ్చేసి మా అక్కకి ఇచ్చినట్టున్నాను అంతే అనేసి కవర్ చేస్తూ ఉండేసరికి హీరో వాళ్ళ అమ్మ కూడా అవును నేను స్లీపింగ్ పిల్స్ వాటర్ తీసుకురమ్మన్నాను ఒకవేళ తిను బై మిస్టేక్‌గా అది జిన్నికి ఇచ్చేసినట్టుంది అనేసి హీరోకి వాళ్ళ అమ్మ చెప్తా ఉండేసరికి హీరో అనమాట నువ్వు ఇంకెక్కడ ఉండొద్దు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి పో అనేసి యారని అంటూ ఉంటాడనమాట. అలా అనేసి హీరో అక్కడి నుంచి వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట యారని చూసి ఇంకొకసారి నువ్వు నా కూతురు జోలికి వచ్చేసావే అనుకో నిన్ను చంపేస్తా అనేసి హీరోయిన్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఇది కనుక యారా వాళ్ళ అత్తగారు ఇది కనుక వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళ అత్తయ్య గారు అనమాట ఇప్పుడు ఈ జిన్నికి ఈ మధ్య చాలా తెలివి పెరిగిపోయింది. ఇప్పుడు తన ఇంట్లో నుంచి అలా బయట పంపించాలో నాకు అర్థం కావడం లేదంటే నేను ఉన్నాను కదా ఆంటీ నేను చూసుకుంటాను కదా అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి సార్ మేడంది రీల్ ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది సార్ అంటే ఏ రీల్ అని చూడగానే హీరోయిన్ బాయ్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా క్లయింట్స్ వచ్చిన రోజు నైట్. సో అదనమాట వెంటనే హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. లిఫ్ట్ చేయదనమాట హీరోయిన్. మియో అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వెందుకు డాడీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే ఎందుకమ్మా మీ డాడీతో మాట్లాడడం టైం వేస్ట్ అనేసి హీరోయిన్ అంటూ ఉంటే మియో నవ్వుకుంటూ ఉంటుంది అనమాట. ఈ లోపల అక్కడికి బాయ్స్ వచ్చారనమాట. హీరోయిన్తో సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతూ ఉంటుంది కదా హీరోయిన్ రీలు. అదే టైంలో న్యూస్ రిపోర్టర్స్ అండ్ యారా కూడా వచ్చి ఉంటారు. యారా అనమాట అందరితోటి చూసారు కదా మా అక్క ఏం చేస్తుందో తను వచ్చేసి తనకి హస్బెండ్ ఉండగా కూడా వేరే అబ్బాయిలతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నది. అంతేకాదు తన చుట్టుపక్కల కూడా ఇప్పుడు అబ్బాయిలే ఉన్నారు. అంతేకాదు తనకు ఒక కూతురు ఉన్న విషయం కూడా మర్చిపోయింది అనగానే హీరోయిన్ అనమాట రిపోర్టర్స్తో అవును నాకు కూతురు ఉందన్న విషయం కూడా మర్చిపోయాను బట్ నా చెల్లె నా హస్బెండ్ లాక్కోవడానికి ట్రై చేస్తుంది బట్ నేనేం చేయను అనేసి యారా మీదకి రివర్స్ అయి ఉంటుంది అనమాట హీరోయిన్. బట్ అక్కడ ఉన్న వాళ్ళైతే కనుక అక్కడ ఉన్న రిపోర్టర్స్ అంటారు అయినా సరే మీరు మీ హస్బెండ్ డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా నిజమేనా అంటేని ఏం చేయని చెప్పండి నా సొంత చెల్లి నా హస్బెండ్ లాక్కోవాలనుకుంటుంది అలాంటప్పుడు డివోర్స్ అన్న యొక్క రూమర్ స్ప్రెడ్ అవ్వడం తప్పు లేదులే మేము వచ్చేసి డివోర్స్ ఏం తీసుకోవాలనుకోవడం లేదనేసి చెప్పేసి అనమాట యారా దగ్గరికి వచ్చి ఇంకొకసారి నా మీద లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేసావా అనుకో మొహం పచ్చడైపోద్ది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అలా అనమాట ఉండేసరికి అక్కడికి హీరో వచ్చి ఉంటాడు. అదిగోండి ఇంకేమైనా క్వశ్చన్స్ కావాలనుకుంటే నా హస్బెండ్ అక్కడే ఉన్నాడు ఇప్పుడే వచ్చాడు వెళ్తానని అడగండి అనగానే రిపోర్టర్స్ అందరూ అనమాట హీరో దగ్గరికి వచ్చేస్తా అనమాట. సో మీరు వచ్చేసి యారాతో రిలేషన్షిప్లో ఉన్నారంట కదా మీ వైఫ్కి వచ్చేసి డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నారు కదా ఏంటంటే నిజమేనా అనేసి అనగానే హీరో అనమాట హీరోయిన్ చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో నవ్వుకుంటాడు ఇంతకు ముందు మీద ఇప్పుడు తినే చాలా స్ట్రాంగ్ అయింది ఎటువంటి విషయాన్నైనా సరే చాలా మంచిగా ఫేస్ చేస్తుంది అనేసి హీరోయిన్ మీద ఇంప్రెస్ కలిగి ఉంటుంది అనమాట. సో నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అది కనుక యారా అనమాట విషయం అంతా వాళ్ళ అత్తగారు చెప్తూ ఉంటుంది నేను ఇలా కొట్టింది అయినా సరే తనకి ఏదోలా బుద్ధి చెప్పాలనేసి. సో వాళ్ళ అత్తగారు కూడా అంటే హీరో వాళ్ళ అమ్మ కూడా అనమాట అవును తనకి ఏదోలా బుద్ధి చెప్పాలనేసి వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండేసరికి హీరోయిన్ మియో వచ్చి ఉంటారు. మియో అంటుంది అమ్మ నాకు ఆకలి వేస్తుందంటే ఓ ఆకలి వేస్తుందా సరే అయితే రా తినగానే అనేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి అనమాట వాళ్ళ పాపకు ఫుడ్ పెడతా ఉండేసరికి యారా అంటది ఇదిగో నీకు పిండి కూడా పెడతామా అనేసి అంటూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ నానమ్మ అనమాట అమ్మ మియో నువ్వు తినేది నాకు కూడా పెట్టమ్మ కొంచెం అనేసి వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది అనమాట. మియో కూడా అనమాట సరే నానమ్మ ఇదిగో తీసుకొనేసి ఫుడ్ పెడతా ఉండేసరికి ఫుడ్ పెట్టిన బౌల్ ఉంటుంది కదా ఆ బౌల్లో ఇది కనుక యారా పాలేస్తుంది అనమాట. పాలు వచ్చేసి హీరో వాళ్ళ అమ్మకి ఎలర్జీ. సో అది కొంచెము తాగేసాను అనమాట ఓ మై గాడ్ ఇందులో పాలు వేసేసింది నాకు ఎలర్జీ వచ్చేసింది అనేసి తను అనమాట అన్కాన్షియస్ లేనట్టుగా హ్యాడ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట ఆవిడకి కితకితలు పెడతా
ఉండేసరికి నవ్వుతుందనమాట. అంటే ఇదంతా యాక్ట్ చేస్తా ఉంటదనమాట హీరో వాళ్ళ మమ్మీ. హీరోయిన్ అయితే కనుక సరేనమ్మా ఫస్ట్ మియ్య నువ్వు తిను, మీ నాన్నమ్మ గురించి పట్టించుకోకు అనే టైంలో అక్కడికి హీరో వచ్చుంటాడు. హీరో వచ్చనమాట అమ్మ నీకేమైంది అనేసి అంటా ఉంటే, ఇదిగోరా నీ వైఫ్ అనమాట నాకు ఫుడ్ పెట్టమంటే అందులో పాలేసి పెట్టింది, నాకు పాలు వచ్చేసి ఎలర్జీ కదా ఇదంతా తినే చేసింది అనేసి కొట్టడానికి అయితే కనుక హీరోయిన్ దగ్గర కంటే వచ్చేస్తుంటుంది. హీరోయిన్ అనమాట సైడ్ అయ్యేసరికి ఈవిడికి పాపం చైర్ అయితే కనుక తగిలేసి ఉంటుంది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అనమాట. హాస్పిటల్కి అయితే కనుక తీసుకుని వెళ్తూ ఉంటారు. యారంటది అక్క ఇదంతా నువ్వే చేసావు, నువ్వే ఆంటీకి మిల్క్ ఇచ్చావు, అంతేకాదు ఆవిడకి గాయం అయ్యేలా చేసావు అనేసి అంటా ఉంటే హీరో అనమాట జీన్ నేను ఈసారి అసలుకి వదలను అనేసి హీరో అంటా ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో ఇది కనుక హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఉంటారు. హీరో అనమాట వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చేసి చూసేసరికి డాక్టర్ చెప్తాడు అనమాట ఈవిడికి వచ్చేసి మిల్క్ ఎలర్జీ ఉంది, పాలు ఎలర్జీ ఉంది, అంతేకాదు ఈవిడికి చాలా సీరియస్ అయ్యింది, బట్ కరెక్ట్ టైంలో తీసుకొచ్చారు అనేసి డాక్టర్ చెప్పిస్తుంటాడు. హీరో అయితే కనుక అలా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అవునా అనేసి లోపల డాక్టర్ అయితే కనుక ఓకే నేను వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి ఈ లోపల యారా అంటూ ఉంటుంది చూసారు కదా హ్యంగ్షు మా అక్క ఏం చేస్తుంది, ఆంటీకి మిల్క్ అంటే ఎలర్జీ ఉన్నా కానీ మిల్క్ ఇచ్చి ఆమెను చంపడానికి ట్రై చేస్తుంది మా అక్క, ఈసారి మా అక్కను మాత్రం మీరు అసలు వదలొద్దు అంటే అవునరా తను నన్ను చంపిస్తా ఉందిరా అనేసి వాళ్ళ అమ్మ యాడ్ చేస్తూ ఉంటుంది. లోపల అక్కడికి హీరోయిన్ అనమాట డాక్టర్ని కొట్టుకుంటూ తీసుకొని వస్తూ ఉంటుంది. యారా అంటూ ఉంటుంది అక్క నువ్వెందుకు డాక్టర్ని కొట్టావు అనేసి అంటూ ఉంటే హీరో కూడా అడుగుతూ ఉంటాడు నువ్వెందుకు డాక్టర్ని కొట్టావు అనేసి. ఈ లోపల హీరోని కూడా పక్క దోస్తా అనమాట అక్కడికి ఒక మిల్క్ బాటిల్ తీసుకొచ్చి అనమాట ఆవిడ నోట్లో ఇది కనుక పోసేస్తూ ఉంటుంది అనమాట బలవంతంగా. హీరో పక్కకు లాగుతూ ఉంటాడు నువ్వేంటి మా అమ్మని చంపిస్తలా ఉన్నావా, నీ వల్ల మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చింది అనేసి హీరో అంటూ ఉంటేనే హీరోయిన్ అంటూ ఉంటుంది ఏంటి మీ అమ్మకి వచ్చేసి మిల్క్ అంటే ఎలర్జీ, ఇప్పుడు మిల్క్ తాగింది కదా పాలు, సో అలాంటప్పుడు ఆవిడకి ఎలర్జీ వచ్చేసింది, ఆవిడ చచ్చిపోయింది అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరో అనమాట ఒక్కసారిగా షాక్ అయ్యి డాక్టర్ వంక చూస్తూ ఉండేసరికి డాక్టర్ జేబులో అయితే కనుక ఏటీఎం కార్డు ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఒక సీన్ చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ అమ్మ అనమాట డాక్టర్కి ఏటీఎం కార్డు ఇచ్చి ఇందులో చాలా మనీ ఉంది నేను చెప్పినట్టుగా చెప్పిన కొడుక్కి, సో నాకు పాలు అంటే ఎలర్జీ అన్నట్టుగా చెప్పు నువ్వు ఓకేనంటే సరే అనేసి డాక్టర్ చెప్పుంటాడు అనమాట. సో ఇదంతా ఇది కనుక ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట విషయం అర్థం చేసుకుని ఉంటాడు డాక్టర్ నాకు నుంచి వెళ్ళిపోమని. తనే ఇది కనుక ఏం మాట్లాడకుండా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అనమాట వాళ్ళ అమ్మ వంక. ఈ లోపల హీరోయిన్తో అంటూ ఉంటాడు సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అనేసి. అదే టైంలో యారా అంటది నీ వల్ల పాలు వల్ల ఎలర్జీ కాకపోయినా కానీ నీ వల్ల ఆంటీకి గాయం అయితే కనుక అయ్యింది కదంటే అవును నాకు తల చాలా నొప్పి వచ్చేస్తుందిరా అనేసి వాళ్ళ అబ్బాయి ముందు మహానటి మాదిరిగా యాక్ట్ చేసేస్తూ ఉంటుంది అనమాట. హీరోకి అయితే కనుక వాళ్ళ అమ్మ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోయి వాళ్ళ అమ్మని గట్టిగా అరుస్తూ ఉంటాడు అమ్మ నువ్వు ఇంకా ఊరుకుంటావా అనేసి. వాళ్ళ అమ్మ సైలెంట్ అయిపోయి ఉంటుంది. హీరోయిన్ అంటది సరే అయితే నా వల్ల మీకు గాయమైంది కదా తలకి, కాబట్టి నేను మీకు సారీ చెప్పాలి, కాబట్టి మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాక మీకు గ్రాండ్గా నేను వెల్కమ్ చెప్తా ఓకేనా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళైతే కనుక డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. యారా వాళ్ళ ఆంటీని తీసుకుని వస్తూ ఉంటుంది అంటే హీరో వాళ్ళ అమ్మని. సో వాళ్ళిద్దరు అనమాట నడుచుకుంటూ వస్తూ ఉండేసరికి ఒక బ్యానర్ కట్టేసి అనమాట నా వల్ల మా అత్తయ్య గారికి గాయం అయింది, నన్ను క్షమించండి అత్తయ్య గారు, నా తప్పు లేకపోయినా కానీ నేను మిమ్మల్ని క్షమాపణ అడగమని చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను, లేకపోతే మీరు వచ్చేసి నన్ను నా కూతుర్ని మీరు బ్రతకనివ్వరు మా ఇద్దరిని టార్చర్ చేస్తారు కదా అని. కానీ ఇరుగు పొరుగు వచ్చానమాట వాళ్ళు కూడా అనమాట. హీరో వాళ్ళ మమ్మీని తిడతా ఉంటారు అవును వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఆ తల్లి కూతుర్ని టార్చర్ చేసుకుంటూ ఉంటారా, జిన్ని అసలు చూడరు ఎప్పుడు చూసినా ఆవిడ యారా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, అదేం చెల్లి ఇదేం అత్తగారు అనేసి అంటూ ఉండేసరికి వాళ్ళకి ఇది కనుక మొహం చల్లదనమాట. సో మీరు ఆపండి అనేసి యారా అంటూ ఉండేసరికి నువ్వెవరు మధ్యలో వాగుతున్నావు అనేసి వాళ్ళు అంటూ ఉంటారు. మీరెందుకు మా ఆంటీని అంటూ ఉంటారు, ఏ జీన్ అక్క నువ్వు వచ్చేసి ఇదంతా కావాలనే కదా చేస్తున్నావంటే నేనేం చేస్తున్నాను చెల్లి నేను ఇదంతా ఆవిడకి క్షమాపనే కదా చెప్తున్నాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సో ఈ లోపల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు అనమాట. బాయ్ బాయ్ అనేసి హీరోయిన్ అంటూ ఉండే టైంలో ఒక కార్ వస్తూ ఉంటుంది అనమాట హీరోయిన్ గుద్దీసి మాదిరిగా. వెంటనే హీరో వచ్చి అనమాట హీరోయిన్ సేవ్ చేస్తుంటాడు. అలా కళ్ళు అలా చూసుకుంటూ ఉండేసరికి హీరో అంటూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పాలి అనేసి. హీరోయిన్ అంటది ఏ విషయం చెప్పాలి అంటేని సారీ ప్రతిదీ మా అమ్మ చేసి ఆ తప్పులని నీ మీదకి వేసి నిన్ను ఇరికించేదన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది సారీ అనేసి హీరో చెప్తా ఉండేసరికి హీరోయిన్ అంటది ఇప్పుడు తెలుసుకొని వెళ్ళాము ఆల్రెడీ జరిగిందంతా జరిగిపోయింది కదా, నన్ను ఎంతలా అవమానించాలో అంతలా అవమానించేస్తారు కదా, ఇప్పుడు సారీ చెప్పి వెళ్ళాము అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అలా చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అది కనుక హీరో వాళ్ళ అమ్మ అండ్ యారా అయితే కనుక ఆలోచిస్తూ ఉంటారు నెక్స్ట్ ఏ ప్లాన్ చేయాలి, ఎలా వాళ్ళిద్దరికి డివోర్స్ ఇప్పించాలి, ఎలా బయటకు పంపించాలి అనేసి. యారా అంటది
ఆంటీ మీరు ఈ విషయంలో ఏం భయపడకండి. నేనున్నాను కదా! నేను చూసుకుంటాను కదా! మీరు ఎక్కువ వరీ అవ్వకండి అనేసి తను అంటా ఉండేసరికి, ఈ లోపల హీరోయిను అండ్ మియా అయితే గనుక టాయ్స్ షాపింగ్ చేసుకొని వస్తా ఉంటారు. మియా అంటది, "అమ్మ ఇవన్నీ తీసుకున్నాం కదా! నానమ్మ ఏమైనా అంటదేమో కదా!" అంటే ఆవిడేమి అనదు, "నేను చూసుకుంటాను కదా! ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళిపో" అనేసి వాళ్ళ పాపని పంపించేస్తుంటది. ఈ లోపల వాళ్ళ నానమ్మ అంటే హీరో వాళ్ళ అమ్మ అనమాట హీరోయిన్ ఆపి తన షాపింగ్ బ్యాగ్స్ అని కింద పాడేసనమాట. "నువ్వెందుకు ఇంతలా షాపింగ్ చేసావు? నీకు డబ్బు ఎక్కడిది?" అనేసి తిడతా ఉంటదనమాట. అదే టైంలో హీరో వచ్చానమాట ఇదంతా వింటా ఉంటాడనమాట బయట నుండి. ఆవిడ అంటది, "నీకు మర్చిపోయావా? నువ్వు ఇంకేమైనా ఓవరాక్షన్ చేస్తావనుకో టాయిలెట్‌లో వాటర్ తీసుకొచ్చి నీతో నోటంట పట్టిస్తానంటని, నేను కూడా పట్టించగలను నాకు కూడా వచ్చు" అనేసి హీరోయిన్ అంటా ఉంటదనమాట. "నువ్వెంత ధైర్యం నువ్వు ఆంటీకి ఎదురు చెప్తావనేసి" యారనమాట హీరోయిన్ కొట్టడానికి చెయ్యెత్తుంటది. వెంటనే హీరోయిన్ అనమాట చెయ్యి పట్టుకుంటది. హీరో రావడం చూస్తున్న యారనమాట కింద పడిపోయి కావాలని నన్ను మా అక్క నన్ను చంపేస్తుంది అనేసి గట్టిగా అరుస్తా ఉండేసరికి హీరో అనమాట చాలా కోపంగా చూస్తా ఉంటే హీరోయిన్ అనమాట నేనేం చేస్తా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. యారనమాట నన్ను చంపేస్తుంది మా అక్క అనగానే, "ఏంటి నేను చంపేస్తున్నాను ఇప్పుడు నిజంగా చంపేస్తాను" అనేసి హీరోయిన్ అనమాట నిజంగా పేక పట్టేసుకొని నొక్కేస్తూ ఉంటుంది అనమాట. హీరో అది కనుక ఆపుతూ ఉంటాడు. ఆపనమాట హీరోయిన్ పక్కకే తీసి, "నేను ఇక్కడ ఏం జరిగిందో మొత్తం అంతా చూశాను" అనేసి హీరో అంటూ ఉంటాడు. "ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అవన్నీ నాకు బాగా తెలుసు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనేసి హీరో అంటూ ఉంటే, "అదేంటి హ్యోంగ్షు నువ్వు అలా అంటున్నావు, నేను నిన్ను సేవ్ చేశాను కదా" అంటే, "అవును నువ్వు నన్ను ఆ రోజు యాక్సిడెంట్ నుంచి సేవ్ చేసావు, అందుకోసం ప్రతిదీ నువ్వు ఏ తప్పు చేసినా కానీ నేను సహిస్తూ ఉన్నాను, అంతేకాని నువ్వు లేనిపోని నిందనలు నా భార్య మీద వేస్తానని ఊరుకోను" అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. హీరో అంటాడు, "నీకు నాకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కదా, అది కూడా నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను" అనేసి హీరో అంటూ ఉంటే దానికి యార్ అనమాట, "అదేంటి నువ్వు అలా అంటున్నావు, నేనైతే చచ్చిపోతాను, ఎందుకంటే నిన్న రోజు నేను యాక్సిడెంట్ని కాపాడడం వల్ల నాకు కూడా యాక్సిడెంట్ జరిగింది, దానివల్ల నా యొక్క గర్భాశయ అనేది కనుక తీసేస్తారు, నాకు పిల్లలు కూడా పుట్టరు" అనేసి ఆవిడ తను బాగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. యార్ ఎలా అంటూ ఉంటుంది, "ఆ రోజు నేను సేవ్ చేయడం వల్లే కదా నా గర్భాశయాన్ని తీసేశారు, నాకు కూడా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈ రోజు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుట్టలని నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఇంకా నాకు చావే దిక్కు, నేను చనిపోతా" అనేసి అంటూ ఉండేసరికి హీరో వాళ్ళ అమ్మ ఆపుతూ ఉంటుంది. హీరో కూడా ఇంకేం మాట్లాడలేకపోతూ ఉంటాడు అనమాట. హీరోయిన్ వంక అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ మనసులో ఇలా అనుకుంటుంది, "సో నేను ఇంకా ఈయనకి ఇంకొక ఛాన్స్ ఇవ్వడం వేస్ట్, ఈయన మళ్ళీ యారా మాటలో పడిపోతున్నాడు" అనేసి హీరోయిన్ అనమాట లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అనమాట ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అయి ఉంటుంది. హీరో దిగానికి హీరోయిన్ ఆపుతా ఉంటాడు అనమాట. "ఎక్కడికి వెళ్ళేది ఇక్కడే ఉండు" అనేసి, "నేను ఉండను, నీకు కావాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు చెప్పు, అందుకే వెళ్ళిపోతున్నా" అనేసి హీరోయిన్ అంటా ఉంటే మియో అంటది, "బాయ్ అంకుల్" అంటే, "ఏ అంకుల్ అంటున్నావేంటి మియో నువ్వు నన్ను" అంటే, "అవును మా అమ్మ వచ్చేసి నీకు డివోర్స్ ఇచ్చేసినప్పుడు మీరు నాకు డాడీ కారు కదా, అంకులే కదా అవుతారు, అందుకోసం అంకుల్ అని పిలుస్తున్నా" అనేసి మియో అంటా ఉంటుంది. "ఏ జీన్ నువ్వు పిల్లకి ఇటువంటి మాటలని నేర్పిస్తావా నువ్వు" అనేసి అంటా ఉంటే, "అవును నేను ఇలాగే నేర్పిస్తా, నాకు ఇలాగే నేర్పించడం వచ్చు, అందుకోసమే నేను వెళ్ళిపోతున్నాను, నాకులాంటిది మీకు ఎందుకు చెప్పండి" అనేసి హీరోయిన్ అంటా ఉంటే, "నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, నువ్వు ఇక్కడే ఉండాల్సిందే" అనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్ ఆపుతూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి హీరో వాళ్ళ అమ్మ వచ్చి అనమాట, "వెళ్ళిపోతే వెళ్ళిపోడిరా, తను ఎవడు ఉండమంటున్నాడు, తన ఉండడం మనకి ఏమైనా అవసరమా" అనేసి అంటా ఉండేసరికి ఇంక హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. హీరో కూడా ఇంకా ఆపలేకపోతూ ఉంటాడు. ఈ లోపల యారా చేయి తీసుకుని అనమాట హీరో చేయి తీసుకొని హీరో వాళ్ళ అమ్మ అనమాట, "మీరు ఇద్దరు ఎప్పుడు ఏదో కలిసి ఉండాలి, మీకు తొందరలోనే నేను పెళ్లి చేస్తా" అంటా ఉండేసరికి హీరో అనమాట చేయి తీసేసుకుంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళదే వేరే ఇంటికి వచ్చి ఉంటారనమాట బంగ్లాకి. పాప అడుగుతూ ఉంటుంది, "అమ్మ మనం ఇక్కడే ఉండేదా" అంటేని, "అవునమ్మ మనం ఇక్కడే ఉండొచ్చు" అనేసి అంటా ఉంటే ఆ ఇంట్లో పనిచేసి వేడేది కనుక, "ఏ మీ తల్లి కూతురు ఎక్కడికి ఎందుకు వచ్చారు" అనేసి తను అంటా ఉంటుంది అనమాట. ఈ లోపల హీరోయిన్ ఒక విషయం గుర్తించుకుంటా ఉంటుంది. పాస్ట్లో ఇది కనుక ఆ మేడది కనుక హీరోయిన్ బాగా టార్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ శుభ్రం చేయి ఇక్కడ శుభ్రం చేయి అనేసి మియో అడ్డుపడతా ఉంటుంది. "ఎందుకు మా అమ్మ అంతలా ఇబ్బంది పెడుతున్నావు నానమ్మ" అనేసి అంటా ఉంటే, "ఏ నువ్వెందుకే మధ్యలోకి వచ్చావు" అనేసి పాపను కూడా మేడ్ కొట్టుంటుంది. అదంతా హీరోయిన్ ఇప్పుడు గుర్తెచ్చుకున్నాను అనమాట. సో మేడ్ దగ్గరకంట వచ్చి, "నువ్వు నన్ను ఎదిరిస్తావా, ఇక్కడికి వచ్చావని నన్ను ఎందుకు అడగాలి నువ్వు" అనేసి మేడ్ని బాగా కొడతా ఉంటుంది అనమాట. "నువ్వు మా అత్తగారితో కలిసి నువ్వు నన్ను టార్చర్ చేసేదాను కదా" అనేసి బాగా కొడతా ఉండేసరికి, "ప్లీజ్ అమ్మ నన్ను క్షమించు" అనేసి ఆ మేడ్ అంటూ ఉంటుంది. హీరోయిన్ అనమాట కొంతమందికి ఫోన్ చేసి, "మా ఇంట్లో కొన్ని వస్తువులు అమ్ముతాము తీసుకువెళ్ళిపోండి" అనగానే వాళ్ళందరూ వస్తూ ఉంటారనమాట. ఆ ఇంట్లో ఉండే యాంటిక్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ అనమాట తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు హీరోయిన్కి మనీ ఇచ్చేసి. మేడ్ వెంటనే అనమాట హీరో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పుకుంటుంది, "ఇలాగ మన ఇంట్లో వస్తువులన్నీ మీ కోడలు అమ్మేస్తుంది" అనేసి. హీరోయిన్ అనమాట డబ్బులని చూసి, "వావ్ నేను చాలా రిచ్ అయిపోయా" అనేసి అనుకుంటా ఉంటుంది. మేడ్ ఫోన్ చేస్తూ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి అయితే కనుక అత్తగారు అండ్ హీరో కూడా వచ్చి ఉంటారనమాట. మేడ్ వాళ్ళకి విషయం చెప్పుంటుంది, యాంటిక్ పీసెస్ అన్ని జిన్ మేడం అమ్మేశారు అనగానే హీరో వాళ్ళ అమ్మ అనమాట గుండు పట్టుకుని, "అయ్యో నాకు ఇష్టమైన ఐటమ్స్ అని అమ్మేసిందా" అంటే హీరో అంటాడు, "జిన్ ఎక్కడ ఉందో నేను చూస్తాను కదా, నువ్వు టెన్షన్ పడక" అనేసి హీరోయిన్ దగ్గరికి హీరో వస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ని మియోని చూపిస్తూ ఉంటారు.
వీళ్ళిద్దరు అయితే కనుక డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. సో మియో అంటది, అమ్మ ఇవి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయంటే ఇప్పుడు హీరోయిన్ ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది అనమాట. సో పాప అనమాట తనకి ఇష్టమైన ఐటమ్స్ అడుగుతూ ఉండేసరికి వాటి ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో హీరోయిన్ అది కనుక కొనలేని పరిస్థితిలో ఉంటుంది అనమాట అప్పుడు డబ్బులు లేక. ఇప్పుడు హీరోయిన్ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి నీకు ఇష్టమైన ఆర్డర్ చేయి, నేను మనీ పే చేస్తా అనేసి మియోతో చెప్తా ఉంటుంది. అదే టైంలో అక్కడికి హీరో కూడా వచ్చి ఉంటాడు. వీళ్ళిద్దరు అనమాట మంచిగా ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ తింటూ ఉండే టైంలో అక్కడికి హీరో వచ్చేస్తుంటాడు. జీన్ నువ్వు ఎక్కడ ఉన్నావా అనేసి హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ లేచి నువ్వెందుకు ఇక్కడికి వచ్చో చెప్పు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి పైకి లేగు, అక్కడ ఉండే వస్తువులన్నీ అమ్మేసి నువ్వు ఇలా చేస్తావు ఎందుకంటే డాడీ అమ్మని ఏమో అని కలిసి మియో వస్తూ ఉంటుంది. ఈ లోపల అక్కడ వెయిటర్ అది కనుక సూప్ తీసుకొచ్చి అనమాట మియో మీదకే పాడైపోయి ఉంటుంది. వెంటనే హీరో అనమాట చూస్తూ ఉంటాడు ఎక్కడమ్మా కాలిందని కలిసి. అలా చూసేసరికి మియో ఒంటి నిండా గాయాలు ఉంటాయి అనమాట. మియో ఇదేంటమ్మా నీ ఒంటి నిండా గాయాలు ఉన్నాయి అంటేని అప్పుడు మియో అని చెప్తా ఉంటుంది, నానమ్మ ఎప్పుడు నన్ను కొడతా ఉండేది, అమ్మ ఏ పని చేయకపోయినా కానీ నన్ను కొడతా ఉండేది, అంతేకాదు పిన్ని తాతయ్య కూడా నన్ను కొట్టేవారు డాడీ అని చెప్పగానే హీరోయిన్ అంటూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని నువ్వేం చేస్తావని. కానీ అప్పుడు హీరో అంటాడు, ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అంటేని ఈ లోపల మియో అంటుంది, డాడీ ఒకవేళ అమ్మ కనుక నన్ను సేవ్ చేయకపోతే కనుక ఈరోజు నిన్ను అమ్మని నేను చూసుండేదాన్ని కాదు తెలుసా అని మియో అనగానే హీరోయిన్ అనమాట, మియో నువ్వు ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అనేసి అంటూ ఉంటే మియో అనమాట హీరోయిన్ మీద ఒంటి మీద ఉన్న గాయాలు కూడా హీరోకి చూపిస్తూ ఉంటుంది, అమ్మని కూడా ఇలాగ కొడతా ఉన్నారు డాడీ అనేసి. అప్పుడే హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. పాస్ట్ అనమాట హీరో అనమాట బాగా చేతితోటి గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అంటే ఏమంటే నాకు నొప్పి వస్తుంది అంటేని అంటాడు, నేను పట్టుకుంటే నీకు నొప్పి వచ్చిందా, అలాంటప్పుడు నువ్వు మా అమ్మని ఎందుకు ఇంతలా టార్చర్ చేస్తున్నావు అనేసి హీరో ఉంటాడు. అవంతా మన హీరో గుర్తెచ్చుకుని అనమాట సారీ అనేసి హీరోయిన్ చెప్తాను అనమాట, సారీ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటేని మీరు ఎక్కువ ఏం బాధపడకండి, ఈ గాయం మీరు చేయడం వల్ల అవ్వలేదు, సో ఇది నాకు 5 years ముందు ఒక కార్ యాక్సిడెంట్లో అయిందంటే ఏంటి కార్ యాక్సిడెంట్లో నీకు గాయం అయింది అనేసి హీరో అనమాట తనకు జరిగిన కార్ యాక్సిడెంట్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ సీన్ చూపిస్తూ ఉంటారనమాట. హీరో వచ్చేసి వామిటింగ్ చేసుకుంటూ ఉండేసరికి డ్రింక్ చేస్తుంటాడు. సో కార్ వస్తూ ఉండేసరికి అప్పుడు ఒక అమ్మాయి వచ్చి సేవ్ చేస్తుంటుంది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడు మనకి క్లారిటీగా హీరోయిన్ అని చూపించేస్తూ ఉంటారు కానీ హీరోకి తెలియదు తనని సేవ్ చేసింది హీరోయినే అని, అండ్ హీరోయిన్కి కూడా తెలియదు తను సేవ్ చేసింది హీరోనే అని. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ హీరోయిన్ కదే హీరోయిన్ సేవ్ చేసింది, కానీ రియా మాత్రం నేనే సేవ్ చేస్తా అనేసి హీరోకి అండ్ హీరో వాళ్ళ అమ్మకి చెప్పారనమాట. వాళ్ళతో పరిచయం పెంచుకుని ఉంటుంది అనమాట. ఇప్పుడు అది కంటిన్యూషన్ చూసేయచ్చు. హీరో అనమాట ఎప్పుడు జరిగింది ఏ కార్ యాక్సిడెంట్ కదా అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. అంతా నీకెందుకు అంటేని ప్లీజ్ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి నేను బాగా చూసుకుంటాను నిన్ను మియోని, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వంటే లేదు నేను నీకు ఛాన్స్ ఇవ్వనంటే నీకు జరిగిన అన్యాయానికైనా నేను న్యాయం జరిగేలా చూడాలి కదా, అందుకోసమే నువ్వు నాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరోయిన్ మాత్రం నేను ఇవ్వను అంటూ ఉంటుంది. ఈ లోపల హీరో అనమాట అసిస్టెంట్ని పిలిచి నువ్వు వచ్చేసి మియోని తీసుకుని వెళ్ళు, నేను వచ్చేసి మేడం తీసుకొస్తా అనేసి హీరో చెప్పుకుంటాడు అనమాట. అసిస్టెంట్ అనమాట మియోని తీసుకుని వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అయితే కనుక హీరోయిన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ మాట వెనకపోయేసరికి వెనకాల కొట్టుంటాడు. నువ్వేంటి వెనకాల అలా కొడుతున్నావు అంటే ఇంకా అలాగా ఓవరాక్షన్ చేసావానికి ఇలాగే కొడతా ఉంటా అనేసి హీరో అంటూ ఉంటాడు అనమాట. అలా ఎత్తుకొని తీసుకొని వస్తూ ఉండి కార్లో ఎక్కిస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం నేను వెళ్ళిపోతా అనేసి వెళ్ళిపోతూ ఉంటే హీరో అనమాట హీరోయిన్ యొక్క చెవుని కరుస్తూ ఉంటాడు. అదేంటి అలా చేస్తున్నావు నువ్వు అంటేని నువ్వు నా మాట వినకపోతే నేను ఇలాగే చేస్తా అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అనమాట నువ్వు చాలా చేస్తున్నావు తెలుసు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇంకా చేస్తాను ఇంటికి వెళ్ళాక అనేసి హీరో ఇది కనుక హీరోయిన్ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అలా తీసుకొచ్చాడు అనమాట బెడ్ మీద ఇది కనుక పాడేసి ఉండే అనమాట. సో హీరోయిన్ అంటూ ఉంటుంది మనం వచ్చేసి 5 years అయింది మ్యారేజ్, బట్ ఇటువంటి రిలేషన్షిప్ అయితే కనుక మన ఇద్దరి మధ్య లేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. కానీ ఈరోజు ఉంటుంది అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గరికంట వచ్చి అదంతా చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ అయితే కనుక నో అనేసి హీరోయిన్ గెంటుతూ ఉంటుంది. నువ్వు ఇలా చేస్తే నేను భయపడిపోతాను అనుకుంటున్నావా, నేను చేయలేను అనుకుంటున్నావా అంటే దానికి హీరో అంటాడు, ఓహో నువ్వే చేస్తావా, సరే అయితే నువ్వు చేసినా నాకు ఓకే అబ్బా అనేసి హీరో అంటూ ఉంటాడు. ఇంక హీరోయిన్ ఏం మాట్లాడలేకపోతుంది అనమాట. హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గరికంట లాక్కుంటూ ఉంటాడు. నిజంగా నేను సీరియస్గా చెప్తున్నాను ప్లీజ్ అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ నిజంగా నువ్వు ఇదంతా అడుగుతున్నావు అని అంటే అవును అనేసి హీరో ఇది కనుక కిస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో వీళ్ళిద్దరూ ఇది కనుక అదంతా చేస్తూ ఉంటారు. సో హీరో అదంతా అలా చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటది, ఏవండి పక్క రూమ్లోనే
మియా ఉంది. ఇప్పుడు ఇదంతా అవసరమా అంటేనే, ఓహ్! అవునా! సరే అయితే వేరే రూమ్‌లోకి వెళ్దామా అనేసి హీరో అనమాట హీరోయిన్‌ని తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక హీరో వాళ్ళ అమ్మని చూపిస్తా ఉంటారు. హీరో అడుగుతా అంటాడు కదా! నేను ఈ యాంటిక్ పీసెస్ అన్నీ ఎందుకు అమ్మేసిందో జిన్నిని అడుగుతానుండు అనేసి వెళ్ళుంటాడు కదా! బట్ ఇంకా వచ్చుండడనమాట. సో, మేడ్ అంటది అదేంటి అమ్మ ఇంకా అబ్బాయి గారు రాలేదంటేని, వస్తాడు అనేసి ఈవిడ అంటా ఉంటది. ఇప్పుడు హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అనమాట హీరోయిన్‌ని ఎత్తుకొని తీసుకొనొచ్చి ఒక రూమ్‌లో తీసుకొనొస్తా ఉంటాడు. ఏవండీ ఇదంతా ఇప్పుడు అవసరమా అనేసి అంటా ఉంటే, నిజంగా నువ్వు నన్ను సిన్సియర్‌గా నమ్ముతున్నావా లేదా? నేను నిజంగా నిన్ను లవ్ చేస్తున్నాను అనేసి హీరో చెప్పనమాట వచ్చి బాత్ టబ్‌లో పాడేస్తుంటాడనమాట. అలా పాడేసి తన యొక్క షర్ట్ బటన్స్ గట్రా అవన్నీ తీస్తా ఉంటాడు. టైం ఎదిగని గడుస్తా ఉంటదబ్బా! ఈ లోపల అత్తయ్య గారికి టెన్షన్ మొదలై ఉంటది. ఇదేంటి నా కొడుకు ఇంకా రావట్లేదు. సరే అయితే వాడున్న ప్లేస్‌కి నేనే వెళ్తా అనేసి ఆవిడ వస్తా ఉంటది. ఇప్పుడు హీరోని, హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ అనమాట మీరు చేసినన్నిట్లికి నేను ఒక 60 పాయింట్స్ ఇస్తా అంటిని. హీరో అంటాడు ఏంటి నిజంగా నువ్వు నాకు అన్ని పాయింట్స్ ఇస్తావా అంటేని, అవును మీరు బాగా చేశారు కాబట్టి ఇస్తా అన్నాను. నిజం కదా అంటేని, బట్ నేను చేసేది ఇంకా అవ్వలేదు కదా ఇప్పుడే స్టార్ట్ అయిందనేసి హీరో అంటా ఉంటాడు. అత్తయ్య గారు ఇది కనుక వచ్చేసి ఉంటారనమాట. ఇదేంటి నా కొడుకు ఇంకా రావట్లేదు అనేసి హీరోని గట్టిగా పిలుస్తూ ఉంటదనమాట. ఒరేయ్ ఎక్కడున్నావురా రారా అనేసి. ఈ లోపల హీరో అది కనుక హీరోయిన్‌తో అదంతా చేస్తా ఉంటాడనమాట. హీరోయిన్ అదిగో మీ అమ్మ వచ్చేసింది కదా! వెళ్ళండి ఇంకా. వెళ్ళాక ఆవిడ ఏయో చెప్తా ఉంటది. మళ్ళీ నన్ను తిట్టడానికి రాండి అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అలా చూస్తా ఉంటాడు. సో, అలా చూసనమాట డ్రెస్ అంతా వేసుకొననమాట వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చేసి అడుగుతా ఉంటాడు. ఏ అమ్మ ఎందుకు పిలిచావంటే, అదేంట్రా నువ్వు జిన్నిని తిట్టడానికి కదా వెళ్ళావు. ఇప్పుడేంటి ఇక్కడ ఈ గెటప్‌లో ఉన్నావంటేని, చూడమ్మా నీకు ఆ ఓల్డ్ బంగ్లాయే బెస్ట్. కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి అక్కడే ఉండు అంటేని, మేడ్ అంటా ఉంటది. అదేంటి బాబు అమ్మగారిని నువ్వు అలా అంటున్నావంటే, నువ్వు మధ్యలోకి రాకు మా అమ్మని సగం చెడగొట్టిందే నువ్వు అనేసి మన హీరో అంటా ఉంటే, వాళ్ళ అమ్మ అనమాట నా కొడుకు కూడా ఇప్పుడు నా కోడల మాట వినేసి నన్ను పట్టించుకోవడం లేదు. చూసావా వాడు ఎంతలా మారిపోయాడో. దాని మాయలో పడిపోయాడు నా కొడుకు అనేసి ఈవిడ బాగా ఏడుస్తూ ఉంటదనమాట మేడ్‌తో కలిపి. హీరో అది కనుక బయటకి పో అనేసి గెంటేసి ఉంటాడనమాట. అదే టైంలో అక్కడికి యారా కూడా వచ్చుంటది. యారాతో ఇది కనుక అత్తయ్య గారి కష్టాలని చెప్పుకుంటా ఉంటాడు. నా కొడుకు నన్ను ఇలా గెంటేశాడు దాని మాయలో పడిపోయాడు గట్ట అనేసి. ఇప్పుడు అది కనుక హీరోని అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట బుక్ చదువుకుంటూ ఉండేసరికి హీరోకి అనమాట ఫోన్ వచ్చి ఉంటుంది. ఫోన్లో మాట్లాడుతూ ఉండేసరికి ఫోన్లో ఇలా అంటూ ఉంటారు. సార్ పార్టీకి డ్రెస్ అంతా రెడీ అయిపోయింది. మీరు చెప్పినట్టుగానే రెడీ చేసామంటని. సరే అనేసి హీరో అని ఉంటాడనమాట. హీరోయిన్ దగ్గరికి అది కనుక హీరో వచ్చానమాట. రేపొద్దుట ఇలాగా ఒక పార్టీ ఉంది. నువ్వే స్పెషల్ గెస్ట్ అనమాట. నీకోసం మంచి సర్ప్రైజ్ అది కనుక నేను ప్లాన్ చేశాను. నీకోసము ఒక బ్యూటిఫుల్ డ్రెస్ కూడా ప్లాన్ చేశాను తెలుసా అనేసి హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ అంటది నేను రాను పార్టీకి అంటే ఎందుకంటే ఆ పార్టీలో వచ్చి ఏదో పని మనిషిలాగా ఉండాలి నేను. అందుకోసమే నేను రానంటే నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను కదా నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇచ్చావు కాబట్టి నేను నిలబెట్టుకుంటాను. నిన్ను నేను మంచిగానే చూసుకుంటాను. అక్కడ ఎటువంటి అవమానం జరగకుండా నేను చూసుకుంటాను కదా అనేసి హీరో అంటా ఉంటాడనమాట. హీరోయిన్ అనమాట నాకు నీ మీద నమ్మకం లేదు అనేసి అంటా ఉంటే హీరో అనమాట సర్లే టైం చాలా అయింది కదా ఫస్ట్ నువ్వు పడుకో. నీగా తెలుస్తుంది కదా రేపు పొద్దున్న నేను నిన్ను ఎంత మంచిగా ట్రీట్ చేస్తాను నీకు ఎంత మంచి సర్ప్రైజ్ ఇస్తాను అనేసి మన హీరో అనమాట లైట్స్ ఆఫ్ చేసి పడుకుని ఉండే. సో పార్టీ అది కనుక స్టార్ట్ అయి ఉంటుంది. అందరూ అది కనుక పార్టీకి వచ్చి ఉంటారనమాట. సో మన హీరోయిన్ కోసం డ్రెస్ అది కనుక చేస్తుంటాడు కదా. సో ఆ డ్రెస్ వేసుకుని మన హీరోయిన్ మియోని తీసుకుని పార్టీకి వచ్చి ఉంటుంది. సేమ్ డ్రెస్ యారా కూడా వేసుకుంటుంది అనమాట. యారా వచ్చి అదేంటి అక్క సేమ్ నువ్వు నాకు లేని డ్రెస్ వేసుకున్నావు అన్నీ నువ్వు నాకు నచ్చినయే తీసుకుంటావేంటి అనగానే మియో అంటది నీకు నచ్చిన డ్రెస్ కాదు ఈ డ్రెస్ వచ్చేసి మా డాడీ స్పెషల్గా మా అమ్మ కోసమే చేయించాడు అనేసి మియో అంటా ఉంటుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనమాట సో అక్క చెల్లెళ్ళు ఎప్పుడు ఒకటే కావాలనుకుంటారా అనేసి అంటా ఉండేసరికి హీరోయిన్ అనమాట నవ్వుకుంటా ఉంటుంది. అలా నవ్వుగా అనమాట అంటే నీవు వేసుకున్న డ్రెస్ నేను వేసుకున్నాను అంటున్నావు కదా సరే ఒక్క నిమిషం ఆగానేసి ఒక సిజర్ తీసుకున్నాను అనమాట. తన డ్రెస్ యొక్క మోడల్ అంతా మార్చేస్తుంది అనమాట. మొత్తం అంతా కట్ చేయించేసి న్యూ మోడల్ డ్రెస్ కింద తయారు చేసేసి ఉంటుంది. మీ అంటది అమ్మ నువ్వు చాలా బాగున్నావు అని చెప్తా ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక షాక్ అవుతారు. వావ్ 5 మినిట్స్లో ఇది ఒక కొత్త న్యూ మోడల్ డ్రెస్ అయిపోయింది వావ్ గ్రేట్ అనేసి మన హీరోయిన్ పొగుడుతూ ఉండేసరికి యారా అంటది ఆ మాత్రం నేను కూడా చేయగలను అంటే ఓ చేయగలవా నీకు రాదేమో కదా నేనే చేస్తా అనేసి సిద్ధుతా అనమాట. యారా ఇది కనుక బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు వేసుకున్న ఎన్ని గిల్టీయే బట్ నువ్వు వేసుకున్న ఎన్ని బ్రాండెడ్ కింద నువ్వేదో ఫోర్స్ కొడుతున్నావా అనేసి అంటూ ఉంటుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు అనమాట హీరోయిన్ అడుగుతూ ఉంటారు మీరు మీ హస్బెండ్ అది కనుక డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారంట కదా ఏంటి నిజమా అంటే అవును థర్డ్ పర్సన్ మా లైఫ్లోకి వచ్చింది అందుకోసం మా రిలేషన్ ఇలా ఉంది అనగానే థర్డ్ పర్సన్ వల్ల ఇలాగే జరుగుతాయి అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ యారని అంటూ ఉండేసరికి యారా అంటే నేనేం థర్డ్ పర్సన్ కాదు అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. ఈ లోపల అక్కడికి హీరో వాళ్ళ మమ్మీ వచ్చేసి యారని సపోర్ట్ చేస్తూ ఉండేసరికి ఇంకా హీరోయిన్గా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో హీరో కూడా వచ్చి ఉంటాడు. వచ్చి
వచ్చి డ్రెస్ నచ్చిందా అనగానే బాగా నచ్చింది అనేసి హీరోని అనమాట గట్టిగా కాళ్ళ మీద కొట్టేసి అనమాట హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. అదేంటి నేను తెప్పించిన డ్రెస్ ఇటువంటిది కాదు కదా, ఇది వేరే మోడల్ కదా అనేసి హీరో అనుకునే టైంలో అక్కడికి యారా వచ్చి అనమాట హీరోని డ్రెస్ పోకుందా అనేసి అడుగుతూ ఉంటుంది. హీరో కూడా అనమాట పైనుంచి కిందాక చూసి అదేంటి నువ్వేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు అనగానే ఈ డ్రెస్ చాలా బాగుంది కదా అంటేని చండాలంగా ఉంది, నువ్వు ఫస్ట్ ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావో చెప్పంటే ఇది వచ్చేసి నేను మాల్లో కొనుక్కున్నాను అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. ఈ లోపల హీరో అనమాట నీతో మాట్లాడడం వేస్ట్ అనేసి పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ ఇది కనుక ఈ పార్టీని బాగా ఎంజాయ్ చేయండి అనేసి తను అంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు యారా అనమాట ఒక విషయాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. మన హీరో ఉంటాడు కదా నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా అనేసి హీరోయిన్ కోసం. సో అది ఒక పెన్ డ్రైవ్లో ఒక వీడియో అనమాట. ఆ వీడియోకి బదులుగా యారా ఇంకొక వీడియో పెట్టుంటుంది. సో అదేమీ తెలియని సెక్రటరీ అనమాట సార్ అంతా రెడీ చేస్తాను కానీ హీరో అనమాట సరే అయితే పార్టీ స్టార్ట్ చేయాలనేసి సెక్రటరీకి చెప్పుంటాడు. సో సెక్రటరీ కూడా అనమాట పార్టీ స్టార్ట్ చేసి ఉంటారు. మియో అంటూ ఉంటుంది అమ్మ డాడీ నీ కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు కదా అది ఇదేనేమో అనేసి మియో చెప్తా ఉండేసరికి హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ స్టేజ్ మీదకి పిలుచుంటారు. అంతేకాకుండా ఒకటి ఆ వీడియోకి లాంచ్ కూడా మన హీరోయినే చేయమంటారనమాట. సో హీరోయిన్ కూడా రిమోట్ తీసుకుని అనమాట బటన్ అయితే కనుక ప్రెస్ చేసి ఉంటుంది. ఇప్పుడు హీరో చెప్తా ఉంటాడు సో హీరో పేరు ఒకటి అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి అటెంప్ట్ అయిన అందరికీ నేను క్వశ్చన్ చెప్పాలి అనేసి మన హీరోయిన్ గురించి చెప్పే టైంలో ఆ వీడియోకి బదులుగా వేరే వీడియో వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో యారా పెట్టింది. యారా అంటూ ఉంటుంది కదా హీరో తోటి నిన్ను కాపాడడం వల్ల నా గర్భాశయాన్ని తీశారు నాకు పిల్లలు పుట్టరు అనేసి అదే వీడియో అనమాట ప్లే చేస్తూ ఉంటుంది అనమాట అందరి ముందు. యారా మళ్ళీ పైగా హీరోయిన్ దగ్గరికి వచ్చేసి నాకు పిల్లలు పుట్టరన్న విషయాన్ని నువ్వు అందరి ముందు బయట పెట్టాలనే కదా నా మీద పగ తీర్చుకోవాలనే కదా ఈ వీడియోని ప్లే చేస్తే ఇదంతా నువ్వే కదా చేస్తావనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరోయిన్ అంటది ఇటువంటి చీప్ ట్రిక్స్ నేనేం ప్లే చేయను అనగానే ఈ లోపల వాళ్ళ అత్తయ్య గారు అనమాట మన ఇంటి పరువు నువ్వు తీస్తావా అనేసి అంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ డాడీ కూడా అనమాట నువ్వు నీ సొంత చెల్లి పరువే నువ్వు తీస్తావా అనేసి కొట్టడానికి వస్తూ ఉండేసరికి హీరో ఆపుతూ ఉంటాడనమాట. అవి ఫస్ట్ ఇది ఎవరు చేస్తారన్నది కనిపెట్టాలి సాక్ష్యాలతో నిరూపించాలి అంతేకాని మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా అనేసి హీరోయిన్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మ అయితే కనుక అదేంటి ఇంకా నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావు అనేసి అంటూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక ఇప్పుడు హీరోయిన్ అది కానీ తిడతా ఉంటారు. సో అంత చెల్లికి పిల్లలు పుట్టరనే విషయం ఇంత పబ్లిక్గా అనౌన్స్ చేసేలాగా వీడియో పెట్టిందంటే ఈవిడ ఎంత చీపు అనేసి అంటూ ఉండేసరికి యారా అయితే కనుక మహానటి మాదిరిగా అనమాట నేను చచ్చిపోతే నేను ఇంకా బ్రతకనంటే చచ్చిపో అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది అనమాట. వాళ్ళ అత్తయ్య గారు అయితే కనుక హీరోయిన్ బాగా తిడుతూ ఉంటారనమాట. ఇంక హీరోయిన్ అనమాట నిజం చెప్తావా చెప్పవా అనేసి యారాని పట్టుకొని బల్లకేసి కొట్టుంటుంది. సో యారాకి గాయమై ఉంటుంది ఆ బ్లడ్ని చూసేది కనుక యారా పడిపోయి ఉంటుంది. ఇంతకు అది బ్లడ్ కాదు కెచప్ అనమాట. హీరోయిన్ కావాలనే తగలకుండానే కొట్ట అనమాట ఆ తగిలి ప్లేస్లో కెచప్ రాసేసి ఉంటుంది బ్లడ్ మాదిరిగాను యారాకి. యారా అయితే కనుక ఏదో నిజంగా గాయమైపోయినట్టుగా ఓవరాక్షన్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ చెప్తుంది అది కెచప్ అనేసి. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక షాకింగ్గా చూస్తూ ఉండేసరికి యారా మళ్ళీ అయితే కనుక ఫ్లేట్ తిప్పేసి ఉంటుంది అనమాట నువ్వు నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నావు ఒకటి అనేసి. హీరో వాళ్ళ అమ్మ అనమాట హీరోయిన్ తోటి నువ్వు ఫస్ట్ నుంచి ఇంతే పెళ్ళి కాకముందే తల్లి అయ్యావు నా కొడుకుతో కలిసి సో నా కొడుకుని నువ్వు అన్యాయంగా పెళ్లి చూసుకున్న ఆస్తి కోసమే కట అనేసి అంటూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే కనుక తిన పెళ్లి కాకముందే తల్లి అయిందా కట అనేసి అంటూ ఉండేసరికి ఇంకా హీరోయిన్కి బాగా కోపం వచ్చేసి అనమాట. హీరోయిన్ అనమాట ఎలా అంటూ ఉంటుంది హీరో తోటి మీకు చెప్పాను కదా నేను పార్టీలకి గట్రా అనేసి మీరే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు కావాలనే మీరు అవమానించేలా చేశారు చూసారు కదా నన్నే కాకుండా నా కూతుర్ని కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందుకోసమే నేను ఇంక ఇక్కడ ఉండలేను నేను వచ్చేసి విడిపోతాను నాకు డివోర్స్ ఇచ్చేయండి అనగానే మియో కూడా అనమాట అమ్మాయిని నేను సపోర్ట్ చేస్తాను నువ్వేం బాధపడకు నీకు నేను ఉన్నానంటే అంగో తల్లి కూతురు ఎప్పుడు ఇంతే అనగానే ఇంక హీరోయిన్కి ఇంకా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా హీరోయిన్ని నానా మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళందరినీ కొట్టేసి ఉంటుంది అనమాట. కొట్టేసి నాకు డివోర్స్ ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అనేసి అక్కడ నుంచి వచ్చేస్తుంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో అయితే కనుక మియో అనమాట ఒక టాయ్తో ఆడుకుంటా రోడ్డు క్రాస్ చేస్తూ ఉండేసరికి ఒక కార్ వచ్చి అనమాట తనని గుద్దేసి ఉంటుంది. సో కార్ యాక్సిడెంట్ అయితే కనుక జరుగుంటుంది అనమాట. అక్కడికైతే కనుక హీరోయిన్ వచ్చి అనమాట వాళ్ళ పాపని ఎత్తుకొని అయితే కనుక హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఉంటుంది. నర్స్ అయితే కనుక పాపని తీసుకుని ఐసీలో జాయిన్ చేసిన వెంటనే హీరోయిన్ అనమాట కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనకి యారని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అడుగుంటుంది కదా డివోర్స్ కావాలనేసి అందుకోసం హీరో కూడా అనమాట డివోర్స్ తీసుకుని ఆఫీస్కి వచ్చి ఉంటారు. యారా కూడా సేమ్ ఆఫీస్కి వచ్చి ఉంటుంది. యారా అనమాట అదేంటి మా అక్క ఇంకా రాలేదు ఫస్ట్ మా అక్కకు ఫోన్ చేయండి అనగానే హీరో కూడా అనమాట హీరోయిన్ కోసం ఫోన్ చేస్తూ ఉండేసరికి ఆ సౌండ్కి అయితే కనుక రింగ్ టోన్కి హీరోయిన్కి మెలకు వచ్చి ఉంటుంది. నర్స్ని అడగగానే నర్స్ చెప్తా ఉంటుంది మీ అమ్మాయికి ఇప్పుడు బాగానే ఉంది కొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోద్ది అనేసి నర్స్ చెప్పేసి ఉంటుంది. హీరోయిన్ అనమాట హీరో ఫోన్ చేయడం చూసి ఫోన్ అయితే కనుక ఫస్ట్ కట్ చేసేస్తుంది అనమాట. కట్ చేస్తే మీకు డివోర్స్కి బాగా కంగారెక్కిపోతున్నట్టుంది అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. మళ్ళీ హీరో అయితే కనుక సెకండ్ టైం కాల్ చేస్తుంటాడు. హీరోయిన్ అయితే కనుక ఫోన్ లిఫ్ట్ చేసి నాకు ఇప్పుడు
ఇంకా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు రావడానికి కుదరదు అనగానే మియోకి మెలకు వచ్చి అమ్మ అని పిలిచి ఉంటుంది. హీరోయిన్ అనమాట ఫోన్ కట్ చేయదు, ఫోన్ అలా ఆన్లోనే ఉంటుంది. హీరోయిన్ అనమాట మియో నీకు ఏం కాలేదు కదా అంటే, అమ్మ నువ్వేం బాధపడకు, నాకు బాగానే ఉంది, నర్సు బాగానే ఉందని చెప్పింది కదా, నాకు తగ్గిపోద్ది అనగానే హీరోకి అర్థమై ఉంటుంది మియోకి ఏదో అయ్యింది, హాస్పిటల్లో ఉందనేసి. వెంటనే మియోని చూడడం కోసం హీరో అసిస్టెంట్ అయితే కనుక హాస్పిటల్కి వచ్చేస్తుంటారు. అదే టైంలో హీరోయిన్ కూడా ఫుడ్ తీసుకొద్దాం కదా అనేసి వెళ్తూ ఉండేసరికి హీరోకి డాష్ ఇచ్చి ఉంటుంది. హీరో అనమాట నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, హీరోయిన్ అంటది నువ్వు డివోర్స్ కోసం హాస్పిటల్ కూడా వచ్చేస్తావా, నీకు డివోర్స్ ఇస్తాను, కాకపోతే నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ వర్క్ అంటే వాళ్ళ అమ్మాయిని చూసుకోవడమే అనమాట. మియో అయితే కనుక తలుపు చాటు నుంచి వస్తూ ఉండేసరికి హీరో వెళ్ళనమాట. మియో నీకు ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది అనగానే, నాకు కార్ యాక్సిడెంట్ జరిగింది డాడీ, బట్ ఇప్పుడు నాకు బాగానే ఉంది అనేసి చెప్తా ఉంటే, సరేనమ్మా రా అనేసి తనైతే కనుక రూమ్లో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా అనమాట ఫుడ్ తీసుకుని వచ్చి మియోకి ఇస్తూ ఉంటుంది అనమాట. హీరో అంటూ ఉంటాడు అదేంటి మియోకి కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు నాకు చెప్పాలి కదా అంటే, ఇటువంటి చిన్న విషయాలు మీకెందుకంటే, ఏంటి ఇది చిన్న విషయమా, మియో వచ్చేసి నా సొంత కూతురు, అటువంటిది మియోకి యాక్సిడెంట్ అయితే నువ్వు నాకు చెప్పక్కర్లేదు అనేసి హీరో అంటూ ఉంటే, బట్ మీకు చెప్పాలి అంటే మీకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా అంటే, చూడు నేను చాలా బాధ పెట్టాను, కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, నాకు మియో నువ్వు ఇద్దరు కావాలి, మిమ్మల్ని ఇద్దరు నేను బాగా చూసుకుంటాను, నాకు డివోర్స్ వద్దు అనేసి హీరో అంటూ ఉంటే, మియో కూడా అనమాట అమ్మ నాన్న మీరిద్దరు ఎప్పుడు కలిసి ఉంటమే నాకు కూడా కావాలి, మన ముగ్గురం ఎప్పుడు కలిసి ఉందాం అనేసి మియో అనగానే హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. అదే టైంలో అక్కడికి యారా కూడా వచ్చి అనమాట, అదేంటి మియో నీకు యాక్సిడెంట్ అయిందా అంటే హీరోయిన్ అంటుంది నువ్వేంటి ఇక్కడికి వచ్చావంట, అదేంటి నేను తనకు పిన్నిని కదా అనేసి అంటూ ఉండే టైంలో నర్స్ వచ్చి అనమాట బిల్ పే చేయమంటా ఉంటుంది అనమాట. హీరో నేను పే చేస్తా అంటూ ఉండే టైంలో తనకి ఫోన్ వచ్చేస్తుంటుంది, సో ఆఫీస్లో అర్జెంట్ వర్క్ అనేసి. హీరోయిన్ అంటది సరే ఈసారికి నేను పే చేస్తాను, నెక్స్ట్ టైం మీరు పే చేయండి ఓకేనా అనేసి అనగానే హీరో అనమాట స్మైల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంటే డివోర్స్ వద్దన్నట్టుగా ఇండైరెక్ట్గా హీరోయిన్ హింట్ ఇచ్చి ఉంటుంది. హీరోయిన్ అనమాట మియో తోటి అమ్మ మియో జాగ్రత్తగా ఉండి నేను ఇప్పుడే వస్తా ఓకేనా అనేసి తను అక్కడి నుంచి మనీ పే చేయడం కోసం బయటకు వచ్చి ఉంటుంది అనమాట. నర్సులు అనమాట ఈ ప్లేస్లో కాదు మేడం ఆ ఫ్లోర్కి వెళ్ళండి అంటే సరే సరే అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మియోనైతే కనుక యారా అనమాట స్టెప్స్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. అదేంటి పిన్ని నన్ను ఇక్కడ తీసుకోవచ్చు, అమ్మ వచ్చేసి నేను రూమ్లోనే ఉండమన్నది కదా అంటే, మీ అమ్మ అలాగే చెప్తుంది నీకోసం నేను ఒకటి తెచ్చాను అందుకోసమే నేను ఇలా తీసుకొచ్చాను అనేసి అంటూ ఉంటే మియో మనసులో అనుకుంటూ ఉంటుంది ఈసారి పిన్ని నాతోటి ఏదో చేయబోతుంది కాబట్టి నేను ఈసారి జాగ్రత్తగా ఉండాలనేసి మియో మనసులో అనుకుంటూ ఉంటే హీరోయిన్ అనమాట మనీ పే చేసి రూమ్లోకి వచ్చి చూసేసరికి మియో ఉండదు. అదేంటి మియో లేదేంటి అనేసి హీరోయిన్ హాస్పిటల్ అంతా వెతుకుతూ ఉంటుంది. ఈ లోపల యారా అయితే కనుక మియోని స్టెప్స్ మీద నుంచి దోద్దాం అనుకుంటుంది. బట్ మియో సైడ్ అయిపోయేసరికి యారయ్య కింద పడిపోయి ఉంటుంది అనమాట. బాగా అయ్యింది మీరు నన్నే దోద్దాం అనుకుంటున్నారు కదా అనేసి మియో అంటూ ఉండే టైంలో అక్కడికి హీరోయిన్ వచ్చేస్తాను అనమాట. మియోని హక్ చేసుకొని అమ్మ నీకేం కాలేదు కదా అంటే, నాకేమీ కాలేదు కానీ పిన్నికి అయ్యింది అనేసి మియో చెప్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ సీన్లో హాస్పిటల్లోనే కదా యాక్సిడెంట్ అయింది కాబట్టి యారాకి అది కనుక ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఈ లోపల హీరో వచ్చి జీన్ నీకేమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నానండి కాకపోతే ఆ యారాకే అయిందంటే, ఓ తనకైతే పర్లేదు అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి హీరో వాళ్ళ అమ్మ వచ్చి అనమాట ఇదంతా జరగడానికి రీజన్ నువ్వే కదా అనేసి హీరోయిన్ తిడతా ఉంటే మియో చెప్తా ఉంటుంది లేదు పిన్ను చూసి నన్ను మెట్ల మించి దోయబోయిందంటేని హీరో ఏంటి నిజమా అనేసి నేను చంపబోయిందా అనేసి హీరో అడుగుతూ ఉంటాడు మియోని. ఈ లోపల వాళ్ళ అమ్మ అనమాట ఈ పెళ్ళి ఎప్పుడు తల్లి చెప్పినట్టుగానే చెప్తుంది అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. అదే టైంలో యారాని కూడా ఐసీలో నుంచి నార్మల్ వార్డుకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. సో యారాకి వచ్చేసి చిన్నగా గాయమై ఉంటుంది, హెడ్కి కాల్ కొంచెం బెనుకుంటుంది అనమాట. సో హీరోయిన్ కొట్టడానికి ట్రై చేస్తూ ఉండేసరికి హీరో ఆపనమాట వాళ్ళ అమ్మని, ఇది వచ్చేసి హాస్పిటల్ అనేసి తిడతా ఉంటాడు అనమాట. హీరో వాళ్ళ అమ్మ అయితే కనుక హీరోయిన్ అలాగే తిడతా ఉంటుంది. హీరో వచ్చేసి అలా ఆపుతూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అనమాట ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మని అండ్ యారాని చూపిస్తూ ఉంటారు. యారాకి మెలకు వచ్చి ఆంటీ నాకు ఏమీ కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను మళ్ళీ నడవగలుగుతాను కదా అనేసి తిను మరీ ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది అనమాట. హీరోని నువ్వే నన్ను చూసుకోవాలి యంక్షు అనేసి అంటూ ఉండేసరికి ఈ లోపల మియో అడుగుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడు మన పిన్నిని చూడడానికి వెళ్ళడం అవసరం అంటే, అవసరం ఏమో చూడాలి కదా మరి అనేసి వీరిద్దరు వస్తూ ఉంటారనమాట యారా దగ్గరికి. ఈ లోపల హీరోని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది నువ్వు వచ్చేసి ఇక్కడ నుంచి యారా నువ్వే చూసుకోవాలి, తను బాగా చూసుకోవాలి, ఎందుకంటే తను వచ్చేసి ఒకసారి నీ లైఫ్ని సేవ్ చేస్తుందంటే, అమ్మ నా లైఫ్ని సేవ్ చేస్తే మాత్రం నేను ఇప్పుడు తను నేను చూసుకోనంటే, అదేంటో నువ్వు అలా అంటున్నావు తను నువ్వే చూసుకోవాలి అంతేకాదు నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి కూడా అనేసి తను అంటూ ఉండేసరికి హీరో కూడా అనమాట ఇంకా వాళ్ళ అమ్మని ఇంకా ఎదిరించలేకపోతూ ఉంటాడు అనమాట. ఎందుకు తలనొప్పి తర్వాత ఉవ్వంటే పోయే కదా అన్నట్టుగా ప్రస్తుతానికి ఉవ్వని ఉంటాడు. సో ఈ మాటలన్నీ మన హీరోయిన్ వినుంటుంది. సో వినేసరికి హీరోయిన్ అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి
ఉంటుంది. అమ్మ డాడీ లేకపోతేనే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానమ్మంటే, లేదు నేనేం మీ డాడీ కోసం ఏం బాధపడడం లేదు, తను నా నుంచి విడిపోవడం తనకి ఇష్టమే అనుకుంటా అనేసి మన హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో అప్పుడే చూస్తుంటాడు. వెంటనే హీరోయిన్ దగ్గరికి వచ్చి అనమాట హీరో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటాడు. నేను జస్ట్ ఏదో మా అమ్మ దగ్గర ఊకొట్టాను తప్ప నాకు తనంటే ఏమి ఇష్టం లేదు, నాకు నువ్వంటేనే ఇష్టము, ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వనేసి అంటూ ఉండేసరికి బియో అనమాట, డాడీ ఇంకా నువ్వు చాలు, ఇంకా ఆపే, ఎన్నిసార్లు అమ్మ నీకు ఛాన్స్ మీద ఛాన్స్ ఇవ్వాలి, ఒక్క ఛాన్స్ అయినా నువ్వు నిలబెట్టుకున్నావు, ఇంకా అమ్మను వదిలే నువ్వు అనేసి వాళ్ళ అమ్మని తీసుకొని మియో వెళ్ళిపోతూ ఉండేసరికి లోపల సెక్రటరీ వచ్చి, సార్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే ఏ విషయమైనా సరే నేను ఇప్పుడు వినే పరిస్థితులు లేననేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సెక్రటరీ అంటాడు, సార్ ఆ రోజు కార్ యాక్సిడెంట్లో కాపాడింది మీ వైఫే సార్, ఆ విషయం మీకు చెప్దామంటే మీరు వద్దంటున్నారు అనగానే ఈ లోపల మనకి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అది కనుక డివోర్స్ తీసేసుకుంటారనమాట. మియా అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవి కొంతమంది అబ్బాయిలు ఇది కనుక పిలుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చారనమాట హీరోయిన్కి బౌ చేస్తూ ఉంటారనమాట. హీరోయిన్ కన్ఫ్యూజ్గా చూసి మియోని అడుగుతూ ఉండేసరికి, మియో ఇదంతా ఏంటమ్మా అంటే, అమ్మా వీళ్ళందరూ మన సిటీలోనే రిచెస్ట్ అబ్బాయిలు, సో వీళ్ళలో ఎవరైనా నీకు నచ్చితే కనుక పెళ్లి చేసుకోమా అనగానే, మియో నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడతావు అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అనమాట నా కూతురు బాగా చేసింది అనగానే, అమ్మ కూతురు ఇద్దరు ఒకటైపోయారు కదా అనేసి హీరో అంటూ ఉంటాడు. సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో ఇది కనుక హీరోయిన్ దగ్గరికి హీరో వాళ్ళ సెక్రటరీ వచ్చి ఉంటాడు. హీరోయిన్ అంటే అదేంటి మీ బాస్ నిన్ను పంపించాడు అంటే, లేదు నేను ఇక్కడ వస్తున్నట్టు మా బాస్కి తెలియదు, నేనే వచ్చాను, 5 సంవత్సరాల ముందు ఒక కార్ యాక్సిడెంట్ అయింది కదా మీకు, ఆ రోజు కాపాడింది మీరు ఎవరో కాదు మా బాస్ని అంటే మీ హస్బెండ్ అనగానే హీరోయిన్ అవునా అన్నట్టుగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే అయితే కనుక మ్యారేజ్ అనమాట హీరోది, యారని పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. సో ఎందుకంటే వాళ్ళ అమ్మాయి అరేంజ్మెంట్స్ అన్ని చేస్తుంటుంది, ఇంకా హీరో ఇంకేం కాదని లేక ఒప్పుకొని ఉండే. హీరోయిన్ కూడా అనమాట మ్యారేజ్కి వచ్చి ఉంటుంది మియోని తీసుకొని. ఈ లోపల వాళ్ళ అత్తగారు యారా అనమాట, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు కదా అనేసి హీరోయిన్ని అవమానిస్తూ ఉండేసరికి హీరో కూడా వచ్చి అనమాట అలా చూస్తూ ఉంటాడు. ఈ లోపల పార్టీ అది కనుక స్టార్ట్ అయి ఉంటుంది. సో మ్యారేజ్కి యాంకర్ అయితే కనుక అందరినీ పిలుస్తూ ఉంటుంది అనమాట. ఈ యాంకర్ని అయితే కనుక పక్క దోసి హీరోయిన్ వచ్చానమాట, సో నేను నా ఎక్స్ హస్బెండ్కి అండ్ నా గారాల చెల్లిగా ఒక సర్ప్రైజ్ ఇస్తా అనేసి ఒక పర్సన్ తీసుకొని వచ్చి ఉంటాడు. ఈ లోపల సెక్రటరీ మాట్లాడుతూ ఉంటాడు అందరితోటి, బాస్ తిను ఎవరో తెలుసు కదా మీ బాడీ గార్డ్ అంటే, అవును తిను వచ్చేసి కొన్ని సంవత్సరాల నుంచి కనిపించడం లేదు కదా అంటే, అవును ఆ అమ్మాయి వల్లే కనిపించడం లేదు యారా వల్ల అనగానే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తూ ఉంటారు. సో హీరో బాడీ గార్డ్కి అనమాట హేరా ఒక పని చెప్పి ఉంటుంది. సో సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చి మాదిరిగా ఒక లిక్విడ్ ఉండే, ఆ లిక్విడ్ అయితే కనుక హీరో తాగి డ్రింక్లో కలిపేసి హీరోతో తాగిపించుంటాడు బాడీ గార్డు, హేరయ్యే చేపించి ఉంటుంది కదా. సో ఇదంతా అనమాట సెక్రటరీ హీరోకి చెప్తా ఉండేసరికి హీరో అది కనుక యారవంగా కోపంగా చూస్తూ ఉంటుంది, నేను చేయలేదు అనేసి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ సీన్ చూపిస్తూ ఉంటారు ఇందాక దానికి. సో యారా అనమాట హీరోకి ఫీలింగ్స్ వచ్చి మాదిరిగా లిక్విడ్ కలిపించి ఉంటుంది కదా, హీరోకి కూడా ఫీలింగ్స్ వస్తూ ఉంటే ఈ లోపల హీరో వామిటింగ్ చేసుకుంటాడు యారా మీద. సరే మీరు ఇక్కడే ఉండండి, మీరు వచ్చేసి నా రూమ్కి వెళ్ళండి, నా రూమ్ నెంబర్ వచ్చేసి 405 కాబట్టి ఆ రూమ్లో ఉండండి అంటే హీరో అనమాట సరే అనేసి 405కి అలా పోయి 406కి వెళ్ళి ఉంటాడు. ఆ రూమ్ వచ్చేసి హీరోయిన్ అనమాట. ఆ విధంగా హీరోయిన్కి మధ్య ఆ రిలేషన్ వచ్చి ఉంటుంది. ఆ విధంగా మన హీరోయిన్ ప్రెగ్నెంట్ అవడం వల్ల హీరో పెళ్లి చేసుకుంటాడు. అంత అనమాట సెక్రటరీ అందరి ముందు హీరోకి చెప్తా ఉండేసరికి ఈ యారా అంటది, లేదు నేను చేయించలేదా పని అనగానే బాడీ గార్డ్ అనమాట, లేదు బాస్ ఈవిడ చేయమందని నేను రోజు అలా చేశాను అనగానే సో బాడీ గార్డ్ని అది కనుక పోలీసులు పట్టించుంటాడు హీరో. యారా అనమాట నేను చేయలేదు అంటా ఉండేసరికి హీరో వాళ్ళ మమ్మీ అది కనుక యారాని గట్టి కొట్టుంటుంది అనమాట, ఇదంతా నువ్వు చేయించావా అనేసి. ఇన్ని రోజులు మన హీరోయిన్ అబద్ధం చేసుకుంటుంది కదా వాళ్ళ అత్తయ్య గారు. సో ఆవిడకి అది కనుక కొంచెం హార్ట్ అటాక్ లాగా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటారు. హీరో అనమాట అమ్మమ్మ నీకేమీ కాలేదు కదా అంటే, నాకేమీ కాలేదురా, కానీ ఆ రోజు నువ్వు నైటు జిన్తో స్పెండ్ చేసిన జిన్ కావాలనే నీతో అదంతా చేసింది అనుకున్నాను, బట్ జిన్ తప్పులేదని ఇప్పుడు తెలిసింది, కానీ నా మనవరాల్ని నా కోడల్ని ఇన్ని రోజులు నేను అబద్ధం చేసుకుని దూరం పెట్టాను రా అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. నేను ఇదంతా చేసిందా యారా నిన్ను కాపాడింది అని అంటే అప్పుడు సెక్రటరీ చెప్తా ఉంటాడు, ఆ రోజు కాపాడింది యారా కాదు మీ మిస్సెస్ అయినా జిన్ మేడం అనగానే, ఏంటి జిన్నా అనేసి హీరో అడుగుతూ ఉంటే, అవును సార్ ఆ రోజు మీ యాక్సిడెంట్ నుంచి కాపాడింది జిన్ మేడము యారా మేడం కాదనేసి సెక్రటరీ చెప్పుంటాడు అనమాట. హీరో కూడా అనమాట సీసీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేస్తుంటాడు సెక్రటరీ, అదంతా హీరోకి చూపిస్తూ ఉంటే హీరో కూడా చూస్తుంటాడు. హీరోకి యాక్సిడెంట్ అవుతూ ఉండేసరికి హీరోయిన్ వచ్చి అనమాట హీరోని సేవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అదంతా ఇప్పుడు మన హీరో చూస్తుంటాడు అండ్ వాళ్ళ అమ్మ కూడా చూసనమాట, ఆ రోజు సేవ్ చేసింది నిన్ను జిన్నా అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే, అయ్యో నేను తను అబద్ధం చేసుకున్నాను, ఎక్కడున్నా కన్నా కోడల్ని నా మనవరాల్ని తీసుకురారా అనేసి వాళ్ళ అబ్బాయిని పంపించుంటుంది. ఈ లోపల సెక్రటరీ అంటాడు, ఈ రోజు వాళ్ళు వచ్చేసి ఫారెన్కి వెళ్ళిపోతున్నారు సార్ అనగానే, నాడైతే ఫస్ట్ కార్ తీ అనేసి హీరో అంటూ ఉంటాడు. మియా అనమాట అమ్మ నీకు డాడీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం నీకు ఇష్టమేనా అంటేని, కొన్ని ఇష్టం లేకపోయినా తప్పవమ్మా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది అనమాట. మియో అయితే కనుక ఎలాగైనా వీళ్ళిద్దరిని కలపాలి అనేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు
హీరో కూడా అనమాట చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు. కానీ ఫ్లైట్ అయితే కనుక వెళ్ళిపోయి ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసేటప్పటికి. అయ్యో నేను చాలా లేట్ చేశాను, ఇప్పుడు నా వైఫ్ నా కూతురు వెళ్ళిపోయారే, నాకు ఒక ఛాన్స్ కావాలి, నేను వాళ్ళని బాగా చూసుకుంటాను అనేసి మన హీరో గట్టిగా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడనమాట. అదే టైంలో డాడీ అనేసి మియో అంటూ ఉంటుంది అనమాట. ఒక్కసారిగా హీరో షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూసేసరికి వెనక నుంచి అనమాట హీరోయిన్ మియో వస్తూ ఉంటారనమాట. సో వెంటనే వెళ్ళనమాట హీరో వీళ్ళిద్దరిని హక్ చేసుకుని అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వెనక్కి వచ్చినందుకు అంటే హీరోయిన్ అంటది, నాకు తెలుసండి మీకు మీలో మార్పు వచ్చిందని, అందుకోసమే వెనక్కి వచ్చాను అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సో ఇక్కడతో ఈ యొక్క మినీ డ్రామా అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో ఈ డ్రామా చేయడానికి చాలా కష్టపడ్డాను, బట్ డేస్ నాన్ స్టాప్గా చాలా టేకులు తీసుకుంటాను కానీ రాలేదు. ప్లీజ్ నా యొక్క కష్టాన్ని గుర్తించి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే కనుక చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.